Welcome, my dear partners. Welcome, my dear millionaires, billionaires. So, welcome, madam. మనకి మనం కూడా ఉన్నారు ఇక్కడ. సో వెల్కమ్ అందరికి నమస్తే. సో సారీ రాత్రి నేను కొద్దిగా మరి బిజీ అవుట్లా మళ్ళీ మీటింగ్ స్టార్ట్ చేసిన తప్ప రాలేకపోయాను. ఎందుకంటే అక్కడ నేను వెళ్ళిన ప్లేస్లో నిన్న గౌర పూర్ణిమ కనుక మంచి పూజ కార్యక్రమం జరిగింది. సో దానివల్ల 11:30 వరకు అక్కడే ఉన్నాను. అంటే ఆల్మోస్ట్ మనకి ఇండియా టైము 2 o'clock అవుతుంది. సో అందుకే మళ్ళీ అటెండ్ అయ్యలేకపోయాను. థ్యాంక్ యూ, సారీ. సో నిన్న ప్లాన్ పెట్టిన మేడం, గుడ్ మార్నింగ్. మార్నింగ్ గుడ్ సార్. మార్నింగ్. ఎస్, వెల్కమ్ వెల్కమ్ మేడం, వెల్కమ్. హ్యాపీ హోలీ శుభాకాంక్షలు అందరికి. మీకు థ్యాంక్ యూ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. మేము కూడా నిన్న ఇక్కడ కూడా హోలీ జరిగింది చాలా బాగా. మీకు చూపిస్తాను హోలీ ఏ విధంగా జరిగింది అనేది కూడా. సో ఎక్కువ పబ్లిక్ రాలేదు కనుక అంత మన వాళ్ళే ఉంటారు కనుక అందరు వస్తారు కనుక నేను అన్ని ప్లే చేయలేకపోతాను అనమాట. సో ఇది ఎందుకంటే మల్టిపుల్ కదా, సో అందుకని కొద్దిగా చిన్నగా చూపిస్తాను. సో చూద్దాం ఒక్కసారి. సో స్క్రీన్ షేర్ అవుతుందా మేడం? సో మౌనిక మేడం స్క్రీన్ షేర్ అవుతుందా? మౌనిక మేడం స్క్రీన్ షేర్ అవుతుందా? వస్తుంది. ఓకే ఓకే. నిన్న జరిగిన కువైట్ లో ఇది అనమాట. సౌండ్ రాదేమో మీకు, మేబీ సౌండ్ రాదు, నేను వేరే అంటే వినిపిస్తాను. వెయిట్ వెయిట్ వెయిట్. సరే, మీకు వాయిస్ రాలేదనుకుంటాను. సో ఎందుకంటే ఇది ఐఫోన్లో చేశాను. హ్యాపీ హోలీ బాలను చూసారు అండ్ సూర్యనారాయణ సార్, వెల్కమ్. ఏ సార్ సౌండ్ రాలేదా సార్? నేను అది చెప్దామని ఎంటర్ చేశాను. గుడ్ ఈవినింగ్ సార్, ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ వెల్కమ్ అందరికి. వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వాయిస్ రాలేదు సార్. ఓకే ఓకే. నేను వేరే దాంట్లో కాల్ చేసి వేరే దాంట్లో చేస్తాను. తర్వాత నాకు గుర్తొచ్చింది, ఎందుకంటే ఇది నాకు ఐఫోన్లో చేస్తే ఎందుకో మరి సౌండ్ రావట్లేదు, కానీ నాకు తర్వాత గుర్తొచ్చింది. ప్లే చేద్దామని అనుకున్నాను, స్టార్ట్ చేసిన తర్వాత నాకు గుర్తొచ్చింది అనమాట. థ్యాంక్ యూ. హ్యాపీ హోలీ అందరికీ. సో వండర్ఫుల్గా మరి జరుపుకున్నాం. ఇక్కడ కూడా పెద్దగా మన ఆర్భాటాలతో ఇక్కడ బయట చేయరాదు, ఎందుకంటే ఇది మనకి ముస్లిం కంట్రీ కనుక మనం ఇక్కడ చేయరాదు. సో కాకపోతే ఏంటంటే ఇది హాల్లో ఒక మేబీ 600-700 మెంబర్స్తో మాత్రమే సో మనం సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. సో అందుకే కరెక్ట్ నిన్న మనము మీటింగ్ స్టార్ట్ అయ్యే టైం నుంచి వెళ్ళి మరి అక్కడ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ కనుక సో అప్పుడు నేను డ్యూటీకి వెళ్ళొచ్చాను, స్నానం చేసి మరి అటు వెళ్ళడం జరిగింది. సో దానివల్ల అంటే బిగినింగ్ లో చెప్పాను, ఉన్న వాళ్ళకి తెలుసు నేను అటు వెళ్తున్నాను. సో థ్యాంక్ యూ. నిన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున అటెండ్ అయిన వాళ్ళకి, నిన్న కూడా సో మాట్లాడిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. సో నాకు కావాల్సింది కూడా అదే. సో ఎందుకంటే ప్రతి ఒక్కరు షేర్ చేసుకోవాలి మన యొక్క విషయాలు కానీ, లేకపోతే వాట్ ఇట్ ఈస్ ఏదైనా. సో ఈరోజు కూడా మరి 1500 USDTలతో మా టీంలో మరి టోకెన్ ఫార్మింగ్ జరిగింది. సో దిస్ ఇస్ ద బెస్ట్ టైం నేను అంటాను. ఇది మనకు ఇంకా కొన్ని రోజులు అయితే ఈ వాల్యూతో దొరకకపోవచ్చు అంటే నేనైతే అనుకుంటున్నాను.
నాకు అనిపిస్తుంది కూడా 100% అలా అనిపిస్తుంది. మూమెంట్ అనేది కొంచెం తేడా కనబడుతుంది ఇప్పుడు. ఎందుకంటే మరి మళ్ళీ చేంజ్ అయితే మళ్ళీ బిలో ఇంతైతే బిలో అవుతుందో కాదు. సో మనం ఇప్పుడు అనుకుంటున్నాం బిలో అయినప్పుడు ఇంకా బిలో అవుతుందో కాదు అనుకున్నాం, కరెక్టే. ఫిర్బి అయినా కూడా నేను అనేది ఏంటంటే రాకపోవచ్చు, ఇలా ఇంకా తక్కువగా రాకపోవచ్చు. సో ఇది మంచి మూమెంట్ కనుక మనము ఇట్లా ఎవరైతే యూటిలైజ్ చేసుకుంటారో వాళ్ళు యూటిలైజ్ చేసుకోండి. సో ఈరోజు చేసిన వ్యక్తి యాక్చువల్లీ తను 1500తో ఈరోజు చేసుకున్నారు కదా. నిజంగా చెప్పాలంటే తను పీవీసీకి అపోజిటే. ఈరోజు చేసుకున్న వ్యక్తి నిజంగా చెప్పాలంటే పీవీసీకి అపోజిటే. అది కాకుండా మేబీ అతను తమిళ లేకపోతే కేరళ, నాకు కూడా ఐడియా లేదు. మేబీ నాకు పరిచయం కూడా లేదు నాకు, ఎందుకంటే ఒకసారి కలుసు కూడా కలలేము మేము. బట్ ఏంటంటే తనకు పరిచయం అయిన తర్వాత నేను సీడ్ ఫండింగ్ చేయించాను, టోకెన్ ఫార్మింగ్. సో తన టీంలో ఇంకో 2-3 కూడా నా వల్లనే తనకు రావడము. ఇప్పటికి కలవలేము, కోవిట్లో ఉంటాడు, తమిళనాడు అనుకుంటారు, తమిళ వాళ్ళు మరి తెలుగు వాళ్ళు ఐడియా లేదు. బట్ తనకి జస్ట్ మన సర్వీస్ నచ్చింది ఆయనకి. ఏంటంటే ఆయనకు నచ్చింది ఏంటంటే మన సర్వీస్. తర్వాత ఏంటంటే ఆయనకు మన లాంగ్వేజ్ రాదు తెలుగు, బట్ జస్ట్ కొద్దిగా కొంచెం కొన్ని అక్కడక్కడ మాటలు అర్థమవుతాయి. సో తనకు నేను మీటింగ్కి రావడానికి పరిచయం చేశాను, తెలుగు అతను కాకుండా కూడా. బట్ యూ కెన్ కమ్ మీటింగ్ అటెండ్ అయ్యామనుకో నీకు అర్థమవుద్ది ఏం. ఎందుకంటే నార్త్ కనుక కొద్దిగంతనే తేడా ఉంటుంది, బట్ సబ్జెక్ట్ అర్థమైతే మనకు పూర్తి అర్థమవుద్ది అని చెప్తే తను వచ్చి సో వింటూ మధ్యలో సీడ్ ఫండింగ్ చేసుకున్నాడు. తర్వాత టోకెన్ ఫార్మింగ్, ఈరోజు టోకెన్ ఫార్మింగ్ అంటే ముందే టోకెన్ ఫార్మింగ్ కూడా చేసుకున్నాడు, కానీ ఈరోజు కూడా చూడు డిసిజన్ చూడండి ఎలా ఉందో. సో ఆ విధంగా జస్ట్ మన సర్వీస్ నచ్చి, అంటే రోజు మీటింగ్ చేస్తానని చెప్పి అతను తెలుసుకొని నిజంగా మీటింగ్ జరుగుతుంది సార్ అని తర్వాత దాన్ని గ్రూప్లో యాడ్ చేశాను, మన జీసీసీలో గ్రూప్లో కూడా యాడ్ చేసి. సో ఇలా తన వల్ల మనకేం బెనిఫిట్ లేదు, తను ఎంత చేసుకున్నా ఆల్రెడీ తన యొక్క రిఫరల్ వేరే కిందకి వెళ్ళిపోయింది. ఇక నేను అదే ఆలోచించలేదు, బట్ చెప్పడం జరిగింది ఏంటంటే నువ్వు వర్క్ చేసుకుంటే నువ్వు ఖచ్చితంగా దీంట్లో నువ్వు అర్న్ అవుతావు, సంపాదించుకుంటావు అని చెప్పాను. సో అదే తనకు గట్టి నమ్మకం అయిపోయింది. తను ఫస్ట్ సెకండ్ రోజు థర్డ్ రోజు ఒక వన్ మంత్ మాట్లాడినప్పుడు మొత్తం నెగిటివ్ ఉన్నాడు ఆయన. సో అలాంటి ఈరోజు చాలా చేంజెస్ అయిపోయారు చూడు. సో ఏంటంటే అందరికీ చెప్పేది ఒకటే, చేసుకునే వాళ్ళు ఏమో చేసుకుంటూ వెళ్తున్నారు, సంపాదించుకునే వాళ్ళు సంపాదించుకుంటూ వెళ్తున్నారు. బట్ ఇప్పటికి కూడా ఇది కరెక్ట్ కాదు అనుకున్న వాళ్ళు అక్కడే నిలబడ్డారు. సో అలా నిలబడితే పర్వాలేదు, అలాగే నిలబడితే. బట్ చేసుకునే వాళ్ళకి పాపం మనం డిస్టర్బ్ చేయకూడదు, చేసుకునే వాళ్ళకి మనం డిస్టర్బ్ చేయొద్దు అని నా ఇంటెన్షన్ ఇది. సో వాళ్ళకి ఎంకరేజ్మెంట్ చేయాలి కానీ ఎంకరేజ్ చేయకూడదు. నాకు నమ్మకం లేదు, నేను చేయను, ఇట్స్ ఓకే. బట్ ఎవరైతే చేసుకుంటున్నారో వాళ్ళని మనము కాదు అని అనకూడదు కదా. నీ దగ్గర ఏ సిస్టమ్ లేకపోతే నువ్వు కూడా అలా అనవు, బట్ నీ దగ్గర ఏదైనా సిస్టమ్ ఉంటే, సో తనను నీ యొక్క ఇంటెన్షన్ ఇందులోకి తీసుకురావాలని అనుకుంటే మాత్రం ఇది సరైనది కాదు అని నీకు చెప్పాలన్న ఒక ఆలోచన వస్తుంది. అటువంటి టైంలో మనం రియాలిటీ చెప్పాలా. సో మన ఇంటెన్షన్ వేరేగా ఉండి అలా చెప్పుకుంటే ఏమవుతుందంటే అది ఎప్పటికైనా బయటపడుతుంది సార్. ఎప్పటికైనా మీకు 2 సంవత్సరాలైనా 3 సంవత్సరాలైనా 4 సంవత్సరాలైనా కూడా అది మన ఇంటెన్షన్ ఏంటనేది బయటపడుతుంది, ఎదుటి వ్యక్తికి అర్థమవుతుంది. బట్ లేట్ కావచ్చు కానీ పక్కా ఓకే. సో ఎనీవే మన టీం కాకుండా కూడా మనము హెల్ప్ చేయడం అంటే సర్వీస్ చేయడం, తనకు ఎనీ టైం అప్పుడు పీవీసీ కావాలంటే పీవీసీ మీటప్ బై చేసుకోవడం. దెన్ నేను టీంలో వర్క్ చేయాలనుకున్నవాడు ఆ ఇద్దరిని ఎవరైతే ఉన్నారో ఇద్దరిని కూడా సీడ్ ఫండింగ్ చేయించి దెన్ టోకెన్ ఫార్మింగ్ కూడా చేయించాడు.
అదే మనకు కావాల్సింది. సో తిను మీటింగ్ లో వచ్చారా సార్ ఈరోజు వాళ్ళు? ఈ రోజు ఒక్క నిమిషం సార్ చూస్తాను, 1 minute చూస్తాను, చూస్తే ఒకసారి మాట్లాడిస్తాను. మాట్లాడిద్దాం సార్. ఎస్ బరాబర్ మాట్లాడిద్దాం. ఒక్క నిమిషం సార్ చూస్తున్నాను. మీటింగ్ లో 1 minute సార్. లేదు సార్, నేను కాకపోతే తనది స్క్రీన్ షేర్ చేసి చూపిస్తాను, పంపించాడు. అయిన తర్వాత అనుకోకుండా కొద్దిగా తక్కువ అయింది, మేము కూడా చూసుకోలేదు. 1500 చేయాలి అతనికి. బట్ తనకు ఏమైంది అంటే చేసిన వ్యక్తి వేరే ఐడికి చేశాడు. సో చూడండి ఇక్కడ 26 మార్చ్. సో యాక్చువల్లీ 1500 చేయాలి, బట్ 13 ఐ థింక్ 03 అంటే ఇంకా 197 తక్కువ ఉంది. అది మా సైడ్ నుంచి గలత్ అయింది. అంటే తిని ఇచ్చాడు, కరెక్ట్ ఐడి ఇచ్చాడు, బట్ చేసిన వ్యక్తి లాస్ట్ మా దగ్గర లేకుండా వేరే వాళ్ళ దగ్గర మేము అడగడం జరిగింది. సో వాళ్ళు ఏం చేశారంటే వేరే దానికి చేశారు, నేను కూడా దాన్ని చూడలేదు. సో తిని చూశాడు, అంటే నేను మీడియేటర్ గా వర్క్ చేశాను అనమాట. సో తను మళ్ళీ ఈవినింగ్ అంటే ఇది అయిపోయిన తర్వాత 3 గంటలకి 4 గంటలకి పెట్టాడు అనమాట, సార్ పూర్తి అవ్వలేదు అని. తీరా చూస్తే 197 తక్కువైంది. చూడండి ఇక్కడ మీకు స్క్రీన్ షేర్ అవుతుంది. 1500లో 197 తక్కువ ఉంది. 197 ఎందుకు తక్కువ ఉందని చెప్పి నేను చూస్తే సో లాస్ట్ ఆయన చేసింది 197. ఆ 197 స్క్రీన్ షాట్ చూస్తే ఆ స్క్రీన్ షాట్ లో రిఫరల్ ఐడి వేరేది, అంటే వేరే దానికి వెళ్ళిపోయింది. సో కింద దానివల్ల మనకు ప్రాబ్లం కాదు, వాళ్ళకి ప్రాబ్లం. బట్ ఏంటంటే ఇక్కడ చూడండి, నువ్వు 1కి 2 సార్లు చెక్ చేసుకోవాలని ఎందుకంటామంటే ఇందుకే. ఓకే, సో ఐడి తక్కువ అవుతే చూడండి అక్కడ 1303 అయింది సార్ అని పెట్టారు. నేనేమో డన్ ఫార్మింగ్ అని పెట్టాను. 4 గంటల 8 నిమిషాలకి డన్ ఫార్మింగ్ అని. సో తను 5 గంటల 51 అంటే దగ్గర 2 గంటలకు తర్వాత తను సార్ 1303 అయిందని పెట్టాడు. సో వెంటనే కాల్ చేశాను, మాట్లాడాను. సో మా ఇలా సో ఇది సార్, వాళ్ళు మీటింగ్ వచ్చినాడు. మళ్ళీ నేను తను ఖచ్చితంగా ఇన్వైట్ చేస్తాను. నేను మీటింగ్ వస్తాడు, కాకపోతే ఇప్పుడు మేబీ డ్రైవింగ్ ఉండొచ్చు, మీటింగ్ కూడా వస్తాడు. సో ఇలా లేకపోతే రేపు చెప్తాను అతనికి, మీటింగ్ రండి రేపు మాట్లాడిస్తానని కూడా చెప్తాను. మన లాంగ్వేజ్ కాకుండా హిందీలో చెప్తాడు, హిందీ వచ్చి పూర్తిగా క్లియర్గా. సో ఇది ఈ విధంగా మరి. సో మనీ సంపాదించుకునే రకం అనమాట దీన్ని అంటారు మనం. సో ఎప్పుడు మనం ఇది అయింది అదేంది ఇంకా మనకు ఇది అవ్వట్లేదు అది అవ్వట్లేదు అని కాకుండా, సో వీ నీడ్ టు సర్వ్. మనం సర్వ్ చేస్తే ఒక వ్యక్తి ఎటు వెళ్ళడు, మన దగ్గరికి వస్తారు. మంచి సర్వీసింగ్ మనం ఇస్తే అఫ్ కోర్స్ 1 రూపాయి తీసుకోవాల్సిందే, వితౌట్ 1 రూపీ చేయకూడదు. ఎందుకంటే దిస్ ఇస్ అ బిజినెస్. సో నువ్వు టైం తీసుకొని, నువ్వు టైం కేటాయించి ఖచ్చితంగా తనకు మరి మనం సర్వీస్ చేస్తున్నప్పుడు, అంటే అన్ని టైంలో మనకు రాకపోవచ్చు, బట్ కొన్ని టైంలో. బట్ ఏంటంటే మనం చేసుకుంటూ వెళ్తే ఏదో టైంలో నీ చేసిన దానికి కూడా నీకు కూడా బెనిఫిట్ అనేది చూపిస్తుంది ఎక్కడో ఒకడ. క్యారియర్ అతను ఎవరో తెలియదు, మన సైడ్ కూడా కాదు, జస్ట్ నా నెంబరు అప్పుడు యూట్యూబ్లో కనపడిందంట, నాకు కాల్ చేశారు. మీ అప్లైన్ ఏరియా అంటే సార్ అతను లేడు అంటారు. అప్పటికి సీట్ పండింగ్ చేశాడు. ఓకేనా, నో ప్రాబ్లం. నేను చెప్పాను నో ప్రాబ్లం సార్, మీరు రండి, మీటింగ్ రండి, మీకు ఏది అవసరం ఉన్నా అడగండి, మాట్లాడండి, తర్వాత మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేస్తాను, మీటింగ్ అటెండ్ అవ్వండి అని చెప్పాను. సో నేనుతో ఎవరైనా మాట్లాడితే నేను ఏం చేస్తా అంటే ఇమీడియట్లీ వాళ్ళకి చెప్పి గ్రూప్లో యాడ్ చేస్తాను,
తర్వాత లింక్ పంపిస్తాను. ఇది మన మీటింగ్ లింక్. అలా అయితే వాళ్ళకి కొద్దిగా నమ్మకం ఉంటుంది, పెరుగుతుంది. సో మనం ఏంటనేది వాళ్ళకి తెలుస్తుంది. అప్పుడు వాళ్ళు భయపడరు, వాళ్ళకి భయం ఉండకూడదు అనమాట. ఇప్పుడు చూడు 197 సార్ రాంగ్కి వెళ్ళిపోయింది. నేను అతనికి మనీ పంపించేశాను, ఇతనికి అదే అడ్రస్ ఇచ్చాను, అకౌంట్ నెంబర్ ఇచ్చాను, పంపించాను. కానీ ఇప్పుడు కూడా భయం లేదు మనకి. వై భయం లేదంటే ఎందుకు అంటే ఎదుటి వ్యక్తి అటువంటి నమ్మకం వ్యక్తి అనమాట. 3-4 గంటల తర్వాత చూసినా కూడా నాకు తెలియదు సార్ అని కాకుండా దే విల్ డూ క్లియర్, అతను క్లియర్ చేస్తారనమాట. సో అంటే ఇతను కూడా నాకేమనలే, సార్ ఇది కాలేదు 1303 అయింది సార్ అని చెప్పాడు. సింపుల్ గా జస్ట్ ఒక మాట, సార్ నా కాల్ కూడా చేయలేదు. ఏం చేశాడు, పంపించాడు, నేనే కాల్ చేశాను. మీరు చూడొచ్చు ఇక్కడ, చూడండి ఇక్కడ డన్ ఫార్మింగ్ అని పెట్టాను, 1303 అని పెట్టాడు. నాకు డౌట్ వచ్చింది వెంటనే, 1303 అని వెంటనే డౌట్ వచ్చింది నాకు. చూడండి 1303 అని 5:51 PM. నేను కాల్ చేసింది కూడా 5:51 PM. 4 నిమిషాలు మాట్లాడాను. మాట్లాడిన తర్వాత నాకు డౌట్ వచ్చింది, నాకు నమ్మకం రాలే, అంటే నేను కూడా పూర్తిగా చూడలేదు. సో ఇక్కడ మైనస్ ఎంత అయిందని చూసుకుంటే లాస్ట్ స్క్రీన్ షాట్ 197, నాకు ఎదురు వ్యక్తి 197 పంపించాడు. సో అక్కడ ఫార్మింగ్ ఐడి రాంగ్ అయింది. చూసారా, ఇతను టెన్షన్ లేదు, ఎవరికి టెన్షన్ లేదు ఇక్కడ. సో మనం చేసే సర్వీస్ ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి వీ డోంట్ హ్యావ్ టెన్షన్. ఓకేనా? సో ఎనీవే ఈరోజు ఏదో చూపించాలనుకున్నాను. ఏదో గ్రూపులలో యాడ్ చేస్తున్నారు నన్ను, ఇవన్నీ మీరు చూడొద్దు. గ్రూప్లో అంటే మీరు అక్కడ కూడా కనబడుతుంది, ఇది రికార్డ్ అవుతుంది, అలా కూడా కనబడుతుంది. కానీ డోంట్ వర్రీ, ఓకేనా? టెన్షన్ పడవద్దు. సో అలా ఉంటాయి అంతే, అలా చాలా ఉన్నాయి. మీకు ఎవరికైనా పర్లవేన్ ఐడి ఓపెన్ అయిందా? ఇక్కడ ఎవరైనా ఉన్నారా సార్? ఎవరైనా ఓపెన్ అయిన వాళ్ళు ఉన్నారా? పర్లవేన్ ఐడి ఓపెన్ అయిందని మీరు ఓపెన్ చేస్తే ఓపెన్ అయిందా? మీరు ఎప్పుడైనా చూసారా? ఎవరైనా ఉన్నారా సార్? ఇక్కడ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి, లేదంటే ఓపెన్ లో ఉంటే కనుక మీరు చెప్పండి. ఎవరైనా ఉన్నారా సార్? మీకు ఎవరికైనా పర్లవేన్ ఐడి ఓపెన్ అయిందా గూగుల్లో? ఇక్కడ ఒకసారి హ్యాండ్ రైజ్ చేశారు, కొండలి సార్, చెప్పండి సార్. పర్లమెంట్ వెబ్సైట్ ఓపెన్ అయిందా? ఏం సార్? అవలేదు. ఓకే. సో మై పార్ట్నర్స్, ఎందుకంటే ప్రెసెంట్ సిచ్యువేషన్ లో మీకు నేను ఒక విషయం చెప్తాను. పాత స్క్రీన్ షాట్లు ఉంటాయి కొంతమంది దగ్గర, బట్ వాటిని ప్రెసెంట్ సిచ్యువేషన్ లో మీరు గ్రూపులో కానీ మీ యొక్క టీంకు కానీ సెండ్ చేయొద్దు సార్. అంటే సిస్టమ్ ఒక్కొక్కసారి కొన్ని విషయాల్లో మేము చెప్తామని చెప్తారు. బట్ ఏమవుతుందంటే అనుకున్నది అనుకున్నట్టు రానప్పుడు యూటర్న్ తీసుకుంటాయి. అంటే ఆ నోటిఫికేషన్ నువ్వు స్క్రీన్ షాట్ తీసుకుంటే అలాగే ఉండిపోతుంది. అవును, అలాగా ఉంటుంది మీ దగ్గర, మన దగ్గర ఉంటుంది అలాగా. బట్ ఏమవుతుందంటే అది చెప్పారు కదా, ఇది కాని దాన్ని మనము ఇప్పుడు అన్నిటినీ సిస్టమ్ డెవలప్ చేయలేదు. బట్ వాళ్ళ ప్లాన్ చెప్తారు కొన్ని, వాళ్ళ ప్లాన్ లో ఇది కూడా ఉంది అని. అది ఎట్లుంటారంటే మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతూ వెళ్తే దేవుళ్ళు అన్ని జరుగుతాయి అన్నమాట. సో మనం అనుకున్నట్టు జరిగినప్పుడు కొన్ని స్కిప్ చేస్తారు. ఆ స్కిప్ చేసినప్పుడు ఏవైతే స్కిప్ చేశారో ఆ స్క్రీన్ షాట్ మన దగ్గర ఉన్నాయనుకోండి, అది సంవత్సరం క్రితం కావచ్చు, 1.5 సార్లు అంటే 1.5 సంవత్సరం కావచ్చు, లేదా 2 సంవత్సరాలు కావచ్చు, దాన్ని తీసుకొచ్చి మనము మన గ్రూపుల్లో షేర్ చేసిన, లేదా మన టీంకు షేర్ చేసిన, ఈవెన్ నాకే 4-5 కాల్ వచ్చేసాయి, నాకే 4-5 ఫోన్లు వచ్చినాయి, సార్ సైట్ ఓపెన్ అయిందా, పర్లేవింది అని చెప్పేసి. వెంటనే నేను కూడా గూగుల్కి వెళ్ళాను. చూడండి, ఇట్లా వాళ్ళు అంటేనే వెళ్ళాను నేను గూగుల్కి, నేను సెర్చ్ చేయలేదు. యాక్చువల్లీ నేను వెంటనే గూగుల్లోకి వెళ్ళి PEARL పర్లవేన్ అని
లాగిన్. ఓకే, ఇలా క్లిక్ చేశాను. సో చూడండి, ఎక్కడ ఓపెన్ అవ్వట్లే. బట్ ఏంటంటే నాకు తెలిసి పాతవి ఎవరో షేర్ చేశారు. మనం ఏంటంటే అట్లా షేర్ చేయకూడదు. పబ్లిక్ అన్నెసెసరీ కొంతమంది అయితే కాల్ చేయడము, ఓపెన్ అయిందా అని అనడము, అలా వాళ్ళు మళ్ళీ ట్రై చేయడము. సో దీనివల్ల కొంచెం నెగిటివ్ కూడా అనుకోవచ్చు, మనం నెగిటివ్ కూడా అవుతారు మళ్ళీ. సో పాతది వాళ్ళు పాత అనుకోరు, కొంతమంది సడన్లీ ఓపెన్ అవుతుందేమో అనుకుంటారు. ఓకేనా? సో అందుకే నేను అంటాను, ఎవరు పాత స్క్రీన్ షేర్లు ఇప్పుడు షేర్ చేయొద్దు సార్. అది ఒకవేళ సక్సెస్ అయిన తర్వాత ఏదైనా వాళ్ళు ఇచ్చింది మన దగ్గరికి సక్సెస్ అయితే, సేమ్ సక్సెస్ అయితే వాళ్ళు అన్నారు ఇది చేశారు అని చూపించడంలో మనకు తప్పలేదు. బట్ వర్క్ జరగకముందే చేస్తే కరెక్ట్ కాదు. సో మనకి ఇక్కడ మన ఈరోజు విజయభాస్కర్ సార్ కూడా ఇదేదో నాకు పెట్టడం జరిగింది. సో ఇక్కడ ఏంటని చూస్తే చూడండి, అక్కడ parliament.com GA గేట్వే, GAT అంటే గేట్వే అనేది సంథింగ్ మరి అలా పేరుతో ఓపెన్ చేసినట్టు. అలా ఓపెన్ చేసినప్పుడు బ్రౌజర్ వర్కింగ్, క్లౌడ్ ఫేర్ వర్కింగ్, హోస్ట్ మాత్రం హెడర్ పెట్టాడు అని చెప్తుంది. ఇంతకుముందు మనకి ఇలాగనే వస్తుండే. parliament.com గేట్వే చూద్దామా, /1 minute, ఆ విధంగానే చూద్దాం మనం కూడా. parliament.com/gateway. వాట్ వస్తుంది, ఏమొస్తుంది? సో domain.com సంథింగ్ ఏదో వస్తుంది, నాకైతే డిఫరెంట్గా వస్తుంది కనుక చూద్దాం. డొమైన్ నేమ్, దిస్ సైట్ టెంపరరీ unavailable. e-commerce hosting, e-commerce web designer, community directory, online security SL, domino. సో ఓకే, అంటే మేబీ ఓపెన్ అయితే కాలేదు, బట్ ఓకే. సో స్క్రీన్ షేర్ ఎవరు గ్రూపులలో షేర్ చేయొద్దు ఇలాంటివి. ఓపెన్ అవ్వలేదు, ఓపెన్ అయితే కనుక మనం చూద్దాం. సార్ రాజేష్ సార్, నమస్కారం సార్. నమస్తే సార్ 1 minute సార్. ఈ వెల్కమ్ సార్. మొన్న వాయిస్ మెసేజ్ అన్న parliament.com పెట్టిన సార్ మరి ఎవరో గాని, ఏ ఇంటర్నేషనల్ లీడరో తెలియదు గాని, ఇప్పటికి 3-4 times నేను ఆయన వాయిస్ మెసేజ్ అని నేను ఒక్కటి కూడా కరెక్ట్ ఉండదు సార్. మరి ఆయన ఏ లీడర్ అనుకుని పెడతాడో ఏం అర్థం కాదు. అదే అడుగుదామని చాలా సార్లు అనుకున్నా, చాలా సార్లు విన్నా. నేను మొన్న కూడా చూసి, నేను కూడా .com ఓపెన్ అయిందా ఏమనేసి దాన్ని ఒక పావు గంట చూసిన. మరి ఆయన ఇప్పటివరకు నేను ఎన్నది ఏది కూడా 0.001% కూడా కరెక్ట్ లేదు. కానీ మరి పెద్దలు ఇంటర్నేషనల్ లీడర్ అని పెడుతుంటాడు సార్. మరి ఆ సార్ ఎవరో తెలియదు కానీ. థ్యాంక్ యూ సార్. అదే చెప్తాను. ఇది మన గ్రూప్ లో కూడా వచ్చింది, నేను రిలేట్ చేయలేదు. ఓకే, సారు ఈ గ్రూప్ లో కూడా మన ఒకసారి వచ్చేసి మనకి ఈ గ్రూప్ లో కూడా, మన గ్రూప్ లో కూడా షేర్ చేశారు, బట్ చేయకూడదు కానీ. ఓకే, ఎనీవే ఏమైతే అంటే సార్ నో ప్రాబ్లం, అంటే తప్పు చేశారని కాదు మేము చెప్పేది. బట్ ఏంటంటే అంటే ఇక మనమే ఏమవుతుందంటే ఇది జరిగితే ఓకే. ఇప్పుడు చూడండి, ఇది జరగలేదు, వాళ్ళు ఇచ్చిన దాంట్లో కొన్ని జరగలేవు. సో దీనివల్ల ఏమవుతుంది సార్, సో మనిచ్చి మనమే, నువ్వేమో ఇవ్వచ్చు అని చెప్పడానికి నువ్వు చేసి ఉండొచ్చు. మనము యాక్చువల్లీ నువ్వు ఇవ్వచ్చేమో అని చెప్పి మనము ఎవరో ఇది ఏం చేశారంటే ఇవన్నీ ఓపెన్ చేసి మీటింగ్ లో చూపించినట్టున్నారు. అర్థమవుతుంది నాకు ఇక్కడ, మన మీటింగ్ లో కాదు, బట్ ఏ మీటింగ్ లో నాకు తెలియదు. చూడండి ఇక్కడ ఎందుకు అర్థమవుతుందంటే ఇలా కూడా మనకు సిస్టమ్ చెప్పింది, కానీ ఇప్పుడు జరగలేదు. ఏమవుతుంది, దీనివల్ల నెగిటివ్ అవుతుంది సార్. మళ్ళీ దాని అర్థం ఏంటంటే నెగిటివ్ అవుతుంది. సో ఇది జరిగిన తర్వాత ఎగ్జాంపుల్ మనం అనుకోవచ్చు, చూడండి ఇది జరిగింది,
సిస్టమ్ ముందే చెప్పిందని కూడా మనం అనొచ్చు. అంతేగాని సో జరగనప్పుడు మనం ఇలా పెడితే ఏమవుతుందంటే కొంతమందికి ఇది అందరికి డిలీట్ అవుతుందా? లేదు, డిలీట్ ఫర్ మీ వస్తుంది మళ్ళీ. ఓకే, సో డిలీట్ చేయని అయితే అవును. ఎందుకు డిలీట్ ఫర్ మీ అని వస్తుంది? ఒక్క నిమిషం, ఒక్కొక్కటి డిలీట్ మరి ఏంటిది? 1 minute. మోర్ డిలీట్ డిలీట్ అచ్చా ఒక్కొక్కటి చేస్తే డిలీట్ ఫర్ ఎవ్రీ వన్ వస్తుంది. ఇలాగనా? ఓకే ఓకే ఓకే, సో నో ప్రాబ్లం, డోంట్ వరీ. నాకు తెలియదు ఇది ఇక్కడ వచ్చింది కూడా నాకు తెలియదు. పర్లేవన్ క్యా నోటిఫికేషన్, పర్లేవన్ కా నయా నోటిఫికేషన్స్. ఎవరైనా చూసారా ఈ వీడియో? నాకు తెలియదు, నేనైతే చూడలేదు. చూద్దాం ఇంకేసేపు తర్వాత చూద్దాం. సో పీవీసీ మెటీరియల్. ఎస్ సార్, వెల్కమ్ సార్. రాజేష్ సార్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. ఈ పెర్లవిన్ లాగి మనం మా సైట్కి వెళ్తే సైట్ పాస్వర్డ్ మెయిల్ కొట్టమంటుంది కదా సార్, అది ఫెయిల్ అని వస్తుంది. యాక్చువల్గా అయితే ఇంకా అది ఇంకా అవ్వలేదు. యాక్చువల్గా వాళ్ళు ఎవరు పెడుతున్నారో తెలియదు, కానీ నేను ఇప్పుడు చెక్ చేసిన మీరు చెప్పిన తర్వాత సైట్కి వెళ్ళాను. లాగిన్ అడుగుతుంది, కానీ ఈమెయిల్ పాస్వర్డ్ అడుగుతుంది సార్. ఇంతకుముందు మనకు అకౌంట్ నెంబర్ అడిగేది కదా, ఈమెయిల్ పాస్వర్డ్ అడుగుతుంది. కానీ అది మనం కరెక్ట్ పాస్వర్డ్ ఈమెయిల్ కొట్టి మనం పాస్వర్డ్ కొడితే తప్పు అని వస్తుంది, మళ్ళీ ఇన్కరెక్ట్ అని వస్తుంది. అచ్చా అంటే మేబీ కొంతవరకు అది గేమ్స్ త్వరలో వస్తాయని చెప్పి వాళ్ళు ఒక మెసేజ్ పెట్టింది. ఓకే ఓకే ఓకే, సో జస్ట్ ఇప్పుడు సైట్ లో నేను చూసింది అది సార్. మీరు చెప్పిన తర్వాత నేను లోపలికి వెళ్ళి చూస్తా ఉన్నా. ఏమని రాస్తున్నారు? perlevin.com పర్లవెన్ లాగిన్ ఏమని రాస్తున్నారు మీరు? పెర్లవిన్ లాగిన్ సార్. పర్లవెన్ లాగిన్. ఓకే ఓకే, సో ఇక్కడైతే ఇలా వస్తుంది. నాకు అయితే ఓపెన్ అవ్వట్లేదు. కరెక్ట్, అక్కడ నాకేమో ఇలా వస్తుంది. ఓపెన్ పర్లవెన్ లాగిన్ పేజ్, ఎంటర్ అకౌంట్ నెంబర్ అండ్ పాస్వర్డ్, వి రిజిస్టర్. ఇక్కడ 3 చుక్కల పైన నొక్కండి సార్, రైట్ సైడ్ 3 చుక్కలు నొక్కండి సార్. ఓకే, 3 గీతలు అక్కడ 3 గీతల 3 చుక్కల 3 గీతలు సార్. ఓకే, ఇప్పుడు లాగిన్ ఇక్కడ లాగిన్ కొట్టండి సార్. నో సార్, ఇది మనది కాదు నాకు తెలిసి. ఎందుకంటే ఇలా వచ్చింది సార్, నేను చూశాను అది, కానీ అది ఓపెన్ కానీ ఇది నాకు తెలిసి ఇది మనది కాదు అని నేను అనుకుంటున్నాను. మేబీ ఇది మనది. ఈమెయిల్ ఆర్ పాస్వర్డ్ నేను కొట్టి చూశాను, రావట్లేదు. అచ్చా అయిండొచ్చు. ఇది కాదు సార్. ఇక్కడ ఫస్ట్ ఏమవుతుంది, అక్కడ లాగిన్స్ లింక్ అని వస్తుంది. సో ఇది ఏదో లింక్ ద్వారా వస్తుంది మేబీ. మోస్ట్ డిస్కస్డ్ అది ఎవరు పెట్టుంటాలే సార్, మనకు వాటి గురించి ఇప్పుడు అవసరం లేదులేండి. అని మీరు చెప్పారని చెప్పి ఒకసారి చెక్ చేసి అంతే. ఓకే ఓకే, పర్లేదు సార్, మనం పర్లేదు చెక్ చేస్తే తప్పేమో. ఏ లింక్ మాత్రం క్లిక్ చేయకండి ఎవరు. అదే ప్లీజ్ దయచేసి ఎవరు ఏ లింకులు క్లిక్ చేయొద్దు, ఏది చేయొద్దు. ఇదేం ఆటోపుల్ సిస్టమ్ కాదు. ఎందుకంటే అయ్యో అందరు చేసుకున్న తర్వాత నాకు తెలిసింది, నేను అలాంటివి ఏం టెన్షన్ లేవు. సో అందుకని చెప్పేసి దయచేసి ఏ లింకులు కానీ ఎవరు కానీ ఏది క్లిక్ చేయకండి. నో ప్రాబ్లం, సిస్టమ్ అందరికీ ఒకే రకంగా ఉంటుంది. సో దయచేసి ఏదో లింక్ మీద క్లిక్ చేసి మేము ఇలా చేసాం సార్, మేము అలా అనుకున్నాం, మేము ఇలా అనుకున్నాం అని చెప్పేసి మళ్ళీ మీరు అనుకుంటే లాభం లేదు. ఎవ్వరు కానీ ఇలాంటి ప్రయత్నం చేయకండి. ఇక్కడ చూస్తున్నాం మనం, కానీ మీరు ఇలాంటి ప్రయత్నం ఎవరు చేయొద్దు దయచేసి. మేము ఇక్కడ జస్ట్ ఇట్లా చూస్తున్నాం. మేము ఇంతకు ముందు కూడా చెప్పాము, ఇప్పుడు కూడా చెప్తున్నాం. ఎవ్వరు కానీ మీరు ఈమెయిల్ పాస్వర్డ్ కరెక్ట్ ఇలా వస్తుంది సార్. ఓకే, అంటే మనం ఆల్రెడీ దీనికి మనం మెయిల్ ఐడి లేము ఎవరికి, పర్లవెన్ ఐడికి. సో అందుకని చెప్పేసి ఇది ఏదో సంథింగ్ లింకే. సో దయచేసి ఎవరు చేయొద్దు. ఎవరు ఇస్తున్నారు అంటే దీనికి చూడండి, అక్కడ LOGIN లాగిన్స్ లింక్. ఇది పర్లవెన్ వాళ్ళు కాదు నాకు తెలిసి. నాకు ఖచ్చితంగా ఇది పర్లవెన్స్ వాళ్ళు కాదైతే నేను అనుకుంటాను ఖచ్చితంగా. సో చూడండి, ఇక్కడ దీనికి సంబంధించిన యూట్యూబర్లు ఏం చేస్తారంటే
ఓకే. అది కొద్దిగంత ఏదో అవుతుంది అని జెప్పేసి వీళ్ళ యొక్క సబ్‌స్క్రైబర్స్ పెంచుకోవడానికో, లేకపోతే వ్యూస్ పెంచుకోవడానికో చేస్తారు తప్ప, ఎవరు వీటికి అట్రాక్ట్ అవ్వద్దు. ఒకవేళ అయితే గనక ఏ విధంగానైనా మనకి నోటిఫికేషన్ ఇస్తది సిస్టమ్. ఏ విధంగా అయినా మనకి నోటిఫికేషన్ ఇస్తది. మేబీ మనకిక్కడ pvcmeta.com ఓపెన్ చేయగానే అక్కడ కూడా ఇవ్వచ్చు మేబీ. అందుకని చెప్పేసి ఎవరు కానీ అన్నెసెసరీ లింక్ ఎవరు క్లిక్ చేయొద్దు. సో రేపు పొద్దున మళ్ళీ పూర్తిగా ఒకవేళ ఓపెన్ అవ్వచ్చు కదా, ఎట్లయినా మన వాళ్ళు ఓపెన్ చేస్తాం న్యూ లుక్ అన్నారు, న్యూ లుక్ న్యూ ఐడియా అని అవ్వచ్చు. బట్ అలాంటప్పుడు మనం ఇక్కడ అదర్స్ లింక్ల మీద క్లిక్ చేసి అలాంటివి చేయొద్దు సార్. ఓకే. సో ఎనీవే అది అలా మనం గ్రూప్లో చూసినాం కనుక మరి డిస్కస్ వచ్చింది, అంటే నాకు కాల్ వచ్చింది మళ్ళీ 2-3. ఈ విషయాన్ని నేనే మాట్లాడని కావచ్చు ప్లాన్ ప్రెజెంటేషన్ తర్వాత, బట్ నేను కొంచెం బిజీ ఉన్నాను. సో దానివల్ల నేను మాట్లాడలేదు. ఇట్స్ ఓకే. మేబీ కాయిన్ మార్కెట్ క్యాప్ కాదు, ఏదో ఇక్కడ నేను చూపించాలనుకున్నాను, ఇది కాదు. సో మనము ఆల్ ఇండియా లెవెల్లో చూసుకునే వాళ్ళం ఏంటి, మార్కెట్ క్యాప్ ఎక్స్చేంజా, మార్కెట్ క్యాప్ ఇది కాదు. వరల్డ్ వైడ్ గా మనం చూసేవాళ్ళం కదా మార్కెట్ క్యాప్. ఇది కూడా కాదు. ఓకే. సో లార్జెస్ట్ కంపెనీస్ బై మార్కెట్ క్యాప్. ఇట్లా గూగుల్కి వచ్చాం కనుక మీకు కొద్దిగా ఇక్కడ చూద్దాం. సో మనకి ఎట్లా కొత్త అప్డేట్ లేదు కదా ఈరోజు ఏది పీవీసీలో, అందుకని చెప్పేసి కొద్దిగా జనరల్గా మనం మాట్లాడదాం. చూడండి ఇక్కడ కంపెనీలు చూసుకుంటే నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 1 మైక్రోసాఫ్ట్, సో ఆపిల్ సెకండ్, ఎన్విడియా థర్డ్, సౌదీ అరామ్కో నెంబర్ 4, నెంబర్ 5, నెంబర్ 5లో ఉంది ఇంకా గూగుల్, మనం అనుకుంటే గూగుల్ నెంబర్ 1 అని. సో అమెజాన్ నెంబర్ 6, మెటా 7, బెర్క్షైర్ హ్యాథ్వే, సో ఇలాగ చాలా ఉన్నాయి, ఎలి లిల్లీ. సో ఇవన్నీ వరల్డ్ మార్కెట్ అనమాట. ఓకే. సో దగ్గర ఇక్కడ చూడండి ఏ కంపెనీలో ఎంత ఎంప్లాయీస్ ఉన్నారు అనేది కూడా ఇక్కడ మనకి వాళ్ళు ఇచ్చారు. వాల్మార్ట్ అంట, అమెజాన్, సో దాని పక్కన ఉన్నది ఎంప్లాయీస్, టాటా అండ్ డిహెచ్ఎల్ గ్రూప్, సో చూడండి ఎంప్లాయీస్ ఎంత వర్క్ చేస్తున్నారు అనేది కూడా మనకి ఇక్కడ చూపిస్తున్నారు. మనం చూడొచ్చు అనమాట ఇలా. సో తర్వాత రెవెన్యూ ఎంత జనరేట్ అవుతుంది, డివిడెండ్స్ ఎంత పర్సెంట్, మార్కెట్ క్యాప్ గెయిన్ ఎంత చేస్తుంది, లాస్ ఎంత, సో టోటల్ అసెట్స్, సార్ సార్ టాప్ సెట్ మార్కెట్ సార్. రైట్, అది మర్చిపోయాం మనం. నేను అందుకే మిమ్మల్ని సార్ ఇందాక ఏం లేదు.
టాప్ అసెట్ మార్కెట్ క్యాప్. అవునవును. మనం చాలా సార్లు చూస్తాం, చాలా సార్లు మళ్ళీ మర్చిపోతాం మనం. सर टी पढ़ सर टॉप असेट मार्केट क्या రైట్ 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 పిఓల్ అది లేదంటే ఎస్, ఇది టాప్ అసెట్ మార్కెట్ మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్, ఎందుకంటే మనం ఒక స్పెల్లింగ్ మిస్టేక్ చేసినా కూడా గూగుల్ వాళ్ళు ఏం చేస్తారంటే సో దానికి ఏదైతే కనెక్ట్ అవుతుందో అక్కడికి తీసుకెళ్తారు వాళ్ళు. అంటే వాళ్ళు నువ్వు తప్పు కొట్టావు అని చెప్పేసి అలా రాంగ్ అని చెప్పి చెప్పరు. బట్ ఏంటంటే సో దానికి ఏదైతే అంటే కనెక్టివిటీ అవుతుందో అక్కడికి తీసుకెళ్తారు వాళ్ళు. ఓకేనా? సో ఏది ఏబిసిడిలో ఒకటి మిస్ అయింది అనుకోండి, ఏదైతే దానికి మ్యాచ్ అవుతుందో అక్కడికి తీసుకెళ్తారు వాళ్ళు. సో చూడండి మనకి ఇక్కడ, సో నెంబర్ 1 ఇలా చూసుకుంటే టాప్ అసెట్ మార్కెట్ క్యాప్ ఇంక్లూడింగ్ పబ్లిక్ కంపెనీస్ అండ్ ప్రెక్యూస్ మార్కెట్స్, మెటల్స్, క్రిప్టో కరెన్సీస్ అండ్ ఈటీఎఫ్ఎస్. సో గోల్డ్, నెక్స్ట్ మైక్రోసాఫ్ట్, ఆపిల్. ఈ విధంగా చూసుకుంటే సో అమెజాన్, గూగుల్ వచ్చేసి 6, అమెజాన్ 7, సిల్వర్ 8, బిట్కాయిన్ వచ్చేసి నంబర్ 9 కదా. సో మెటా కంటే కూడా, మెటా వర్సెస్లో కూడా దానికంటే కూడా నంబర్ 9లో ఉంది చూడండి. దీనికి ఫ్లాగ్ లేదు చూడండి, అంటే ఇది ఒక కంట్రీ అనేది ఆ ఒక ఫ్లాగ్ లేదు. సో అలాగే కొంతమంది మొన్న మనకు ఒకసారి అడిగినట్టున్నారు కదా, పీవీసీ మెటా ఏ కంట్రీ అంటే ఇంటర్నేషనల్ లెవెల్, లేకపోతే ఇది ఎక్కడిది అని చెప్పేసి. సో అందుకని చెప్పేసి మనము ఈ బిట్కాయిన్ అనేది ఇక్కడిది అని చెప్పి మనం చెప్పరాదు. అలాగే పీవీసీ ఆల్సో. చేతిలో ఇంటర్నెట్, మొబైల్ ఉందా, కలాస్, అదే దాని కంట్రీ. ఓకేనా? ఇథేరియం కూడా మనం చూసాం, ఎంత నెంబర్లో ఉంది చూస్తున్నాను. ఎందుకంటే మనం లోరియల్ 48, సో ప్లాటినం, ఎథేరియం మనం చూసాం, మ్యాక్డొనాల్డ్, పల్లాడియం, టాటా కన్సల్టెన్సీ, ఈ ఒరిజినల్ టాటా కాదు, కన్సల్టెన్సీ. సో ఈ విధంగా ఏదేమైనా మనం ఇక్కడ మనకు ప్రతిదీ సో మన బై హ్యాండ్లో ఉంది, చేతిలో ఉంది. సో బిజినెస్ చేసుకునే వ్యక్తి అన్నిట్లో నాలెడ్జ్ కావాలనుకుంటాడు, నాలెడ్జ్ సంపాదించుకోవాలనుకుంటారు. సో ఇక్కడికి వస్తే ఇది బేసిక్ మాత్రమే. మీకు మీరుగా సెర్చ్ చేస్తే కనుక మీకు మాకంటే ఎక్కువ నాలెడ్జ్ మీరే మళ్ళీ మాకు చెప్పగలుగుతారు. ఓకేనా? సో అందుకని చెప్పేసి ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం కదా, నీకు నువ్వుగానే నువ్వు సెర్చ్ చేసుకోవాలి, నీకు నువ్వే తెలుసుకోవాలి. జస్ట్ ఇది ఓన్లీ అవగాహన గురించి మాత్రమే అని ఎన్నోసార్లు చెప్పాం మనం. ఓకే, సో ఇక్కడ పీవీసీ అనేది సెర్చ్ చేద్దాం అనుకున్నాను కానీ సెర్చ్ అవ్వట్లేదు. ఇట్స్ ఓకే. నెక్స్ట్ డైరెక్ట్ లైవ్లో నాకు ఎవరు పంపించారు, సిస్టంలో అయితే కొన్ని వెబ్సైట్లు ఏం చేస్తాయంటే మనని తప్పుదో కూడా పట్టిస్తాయి సార్. అన్నీ కరెక్టే అనుకోవద్దు, ఎందుకంటే దీంట్లో కూడా వాళ్ళ యొక్క వెబ్సైట్
ఓకే. ఇది వేరొక. సో వాళ్ళ ఒక వెబ్సైట్ అనేది వాళ్ళ వెబ్సైట్ని హై లెవెల్ చేసుకోవడానికి వాట్ ఎవర్ ఏదో ఒకటి రాస్తారు. బట్ మనం దాన్ని చూసి ఇదేంటి అదేంటి ఇందులో ఇలా చూపిస్తుంది అని కూడా కొంతమంది అనుకుంటున్నారు. అలా నేను మర్చిపోయాను యాక్చువల్లీ. బట్ ఇప్పుడు గుర్తొస్తుంది, ఇక్కడ మనం ఎట్లా గూగుల్కి వెళ్ళాం కదా అని చెప్పేసి. ఓకే, ఇక్కడ ఓపెన్ కాదు. బట్ ఓకే, మనం అది గూగుల్లోకి వెళ్ళి చూడాలి. బట్ ఇక్కడ మీరు ఇలా సెర్చ్ చేస్తే అప్పుడప్పుడు మీకు చూడండి, ఇక్కడ ఇది 0.5 అంటే హాఫ్ పీవీసీ మీటర్ ఐఎన్ఆర్ ఇలా చూస్తున్నారు చూడండి. 21.66 1 పీవీసీ ₹43.31. 10 పీవీసీలు 216, 10 పీవీసీ 433. సో ఇలా చూసి మీరు కొంచెం వరి అవ్వద్దు. ఇది మీకు ఇంతకుముందు చూపించినట్టుగా ఇది కరెక్ట్ వాల్యూ మీకు చూపించదు. ఎందుకంటే మరి డాలర్ వాల్యూ మనం చూస్తాం కదా, ఇక్కడ యూఎస్డి డాలర్. ఇక్కడ యూఎస్డి టు ఐఎన్ఆర్ చూస్తే చూడండి, మీకు ₹83, 83.5 అంటే రౌండ్ ఫిగర్ 84 అయినా కూడా. సో రియల్గా మనము యూఎస్డిటీ కొనగలుగుతామా సార్? ₹84కి ఒక యూఎస్డిటీ దొరుకుతుందా సార్ ఎక్కడన్నా మనకి? అంటే మనం కొంటున్నాం కదా, ఇప్పుడు ఆల్రెడీ మనం బై చేస్తున్నాం, కానీ ఎవరన్నా మనకు అమ్మే వాళ్ళు ఉన్నారా సార్? సో అది ఆ వాల్యూ వచ్చేసి అక్కడ నీకు పీవీసీ వాల్యూ వచ్చేసి ఈ వాల్యూతో చూపిస్తుంది నీకు ₹83.32 వాల్యూతో ఆ పీవీసీ ఇప్పుడున్న $8 ఉంది, దానికి ఇండియన్ రూపీస్ ఎంత అవుద్ది అనేది చూపిస్తుంది. బట్ ఇక్కడ మనకు ఆల్రెడీ 83.5కి దొరకదు డాలర్లు కొందామంటే. వినపడుతుంది సార్? నా వాయిస్ క్లియర్ ఉందా? క్లియర్ ఉంది సార్, క్లియర్ ఉంది. ఓకే ఓకే. సో ఇలా కొంతమంది ఇక్కడ కూడా చూసుకుంటారు, గూగుల్లో కూడా వెతికి అన్ని గూగుల్లో దొరుకుతున్నాయని చెప్పి చూసుకుంటారు. సో యూఎస్డిటీ మనకి ఇంత తక్కువలో మనకు దొరకదు. నేను కూడా ఎన్నోసార్లు నేను వేరే వాళ్ళు నాకు కాల్ చేసి కూడా అడిగితే కూడా చెప్పాను సార్, అది ఆ వాల్యూతో రాదు అని నేను చెప్పడం జరిగింది. చూడండి, డైరెక్ట్గా యూఎస్డిటీ అని కూడా రాసింది నేను ఇక్కడ, అయినా కూడా మనము కొనే రేట్ అయితే రావట్లేదు నాకు ఇక్కడ. ఎవరన్నా ఈ వాల్యూతో ఇచ్చే వాళ్ళు ఉంటే నాకు కాంటాక్ట్ అవ్వచ్చు. వి నీడ్ యూఎస్డిటీ. ఓకే. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు అనేది నేను ఇది చూపిస్తున్నాను ఇక్కడ. మన సబ్జెక్ట్ ఇది కాదు, బట్ ఏంటంటే ఈరోజు కొత్త అప్డేట్ లేదు కనుక నేను జస్ట్ జనరల్ టాపిక్ తీసుకున్నాను ఈరోజు. ఓకేనా? చూడండి, మనం యూజ్ చేసేది ఇదే కదా, టెథర్ యూఎస్డిటీ. ఓకే, కన్వర్ట్ చేసుకుంటే కూడా ఇక్కడ కూడా 83.5 వస్తుంది. ఓకే. సో నెక్స్ట్ మనం ట్రస్ట్ వాలెట్కి వెళ్తే సో ట్రస్ట్ వాలెట్ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో మన పీవీసీ 0.55 ఏది చూపిస్తుంది చూడండి. కొంటే మనకి 56తో వస్తుంది, అంతేగా? చూద్దాం ఒకసారి ఇక్కడ, ఎందుకంటే అవి మన డాలర్స్ కూడా ఉన్నాయి కదా. ఇది సార్ దగ్గర 63 ఉన్నాయి. ఇక్కడ నేను సెర్చ్ చేయాలి కాయిన్ పాన్ కేక్ స్వాప్. ఓకే,
ఓకే, ఫస్ట్ తీసుకున్నాం. దెన్ కనెక్ట్ ట్రస్ట్ వ్యాలెట్. ఓకే ఓకే, కనెక్ట్ అయింది చూడండి. సో ఇక్కడ బిఎన్బి కాడ మనము యూఎస్డిటీ, ఇక్కడ మనకి ఏం కావాలా, మనం ఏం కొనాలనుకుంటాం, పీవీసీ. ఇంపోర్ట్స్, ఐ అండర్స్టూడ్, అక్నాలెడ్జ్. ఓకే చూడండి, ఇప్పుడు ఇక్కడ మనకి ఒక పీవీసీ కావాలి. కింద ఒక్క పీవీసీ అని రాసాను చూడండి, పైన 0.59 యూనిట్ తీసుకుంటుంది. అవునా, ఇక్కడ చూడు 1 పీవీసీ మీటర్ వాల్యూ ఎంత వచ్చింది, ఇక్కడ కింద చూడండి మధ్యలో 1 పీవీసీ 0.587674. సో స్లిప్పింగ్ ఛార్జెస్ తక్కువ చేసినా కూడా చూద్దాం ఒకసారి ఎంత వస్తుందో. ఒకసారి రిఫ్రెష్ చేశాను, 1 మినిట్. ఇక్కడ మనము కింద పీవీసీ అని రాశాను కదా, ఈ పీవీసీని 1 అని రాశాను కింద. ఓకే, సో సేమ్ ఎంత దగ్గర దగ్గర పైన చూడండి మీరు 0.59 తీసుకుంటుంది. ఈ 0.59కి ఇప్పుడు మన గూగుల్లో చూసాం, మనము 43 రూపాయలు చూసాం పీవీసీ వాల్యూ. సో ఇక్కడ మన 43 రూపాయలకు పీవీసీ మీటర్ వస్తుందా అంటే రాదు. సో ఇక్కడ మనం కింద మీది కింద వేద్దాం. ఓకే, ఇప్పుడు ఒక పీవీసీ మీటర్ మనం అమ్ముతున్నాము. ఓకేనా, ఒక పీవీసీ మీటర్ని మనం అమ్ముతున్నాం అంటే పైన ఉంది. ఓకే, సో ఎంత దగ్గర దగ్గర మనకు ఓన్లీ పైన చూడండి 56 వచ్చింది, ఇక్కడ 58 వచ్చింది. అవునా, అమ్మితే సేల్ చేస్తే బై చేస్తే ఎంత తేడా చూస్తున్నారు ఇక్కడ సార్. కొంటే మనకి ఎక్కువ పడుతుంది, అమ్మితే తక్కువ పడుతుంది. ఇది అందరూ గుర్తుంచుకోవాలన్నమాట, ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి. ఓకే డియర్, సో ఇదే విధానం పీవీసీ మీటర్ మనము తీసుకునే విధానం. అంటే చూడండి, మ్యాక్సిమం క్లిక్ చేస్తే ఉన్న పీవీసీ మీటర్ అని వస్తాయి. అక్కడికి 100 పీవీసీ మీటర్లు 100కి పైన ఉన్నాయి కనుక రౌండ్ ఫిగర్ తీసుకోవాలనుకుంటే కూడా చూడండి, ఇక్కడ రౌండ్ ఫిగర్ రాయొచ్చు మనం. అప్పుడు మనకి ఇప్పుడు ఎన్ని డాలర్లు వస్తున్నాయి అంటే బయటకి $59 వస్తున్నాయి. $59 వస్తున్నాయి మనకి. ఇప్పుడు మనం $59కి కొంటే ఎంత వస్తుంది? ఓకే, లేదంటే మనకు 100 పీవీసీ మీటర్లు కావాలా? సో 100 పీవీసీ మీటర్లు కావాలన్నా కూడా అంతే, సేమే ఉంది కదా సార్. మరి ఇక్కడ మారలేదు, కొన్న కూడా అదే వాల్యూతో వస్తుంది చూడండి ఇక్కడ. అంతేనా సార్? కరెక్టా నేను చూపించేది? లీడర్స్ పార్ట్నర్స్ ఉన్నారు కదా. హలో, మీటింగ్ ఉన్నారా సార్? నేను ఉన్నానా? మీటింగ్లో ఉన్నానా సార్? ఓకే ఓకే ఓకే, ఈ లెక్క ప్రకారం అయితే సేమ్ వస్తుంది. ఇప్పుడు అమ్మినా మనము పీవీసీ మీటర్ తీసుకున్నా సో కొద్దిగా జస్ట్ కొంచెం ఫరక్ వస్తుంది అంతే. సో ఇది పీవీసీ మీటర్ మనము సేల్ చేసుకుంటారు. దెన్ మనము బై చేసుకునే విధానం కూడా మన మొబైల్లోనే పాన్కేక్ షాప్లో మనం అందరికి తెలుసు, బట్ ఇది కొద్దిగా తెలియని వాళ్ళకి మాత్రమే తెలుసుకోవడానికి కొద్దిగా చూపించడం జరుగుతుంది అంతే. ఆల్మోస్ట్ అందరూ ఆల్రెడీ చేసుకున్నారు. ఇవన్నీ మనం చెప్పుకున్నాం ఇంతకుముందు, మొత్తం ప్రతి ఒక్క విషయాన్ని మనం ఇక్కడ ఈ విషయాలను డిస్కస్ జరిగినాయి. కొత్త వాళ్ళకి కొద్దిగా అనిపిస్తారు, ఇలాంటి విషయాలు ఎప్పుడు చెప్పలేదుగా అనిపిస్తారు కొత్తగా వచ్చిన వాళ్ళకి మీటింగ్లో. నేను చెప్పేది ఇంత ఈజీ వే అన్నమాట. నీ దగ్గర రేపు పొద్దున ఈరోజు నీకు 0.58 ఉన్నప్పుడు నువ్వు తీసుకున్నావు అనుకోండి, అంటే దగ్గర దగ్గర $50 వేసుకోండి, లేకపోతే $55 అనుకోండి. ఎగ్జాంపుల్, నేను జస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను మీకు.
సో మీరు అనుకుంటారు కదా ఎక్కడికి వెళ్ళాలా, కొంతమంది నన్ను అడుగుతారు నేను ఎక్కడికి వెళ్ళి అమ్ముకోవాలి. ఎగ్జాంపుల్ 50 రూపాయలు ఉన్నది, మీరు ఒక 1000 పీవీసీ మెటల్ తీసుకున్నారు అనుకోండి. ఈరోజు 50 రూపాయలు ఉంది, 1000 పీవీసీ మెటల్ తీసుకుంటే 50 ఇంటూ 1000 ఎంత అవుతుంది సార్? దగ్గర దగ్గర 50,000 రూపాయలు అవుతుంది. సో నేను చెప్పాను అనుకోండి ఎగ్జాంపుల్, మీరు మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా 500 రూపాయలు అయ్యేంత వరకు తీయకూడదండి ఎగ్జాంపుల్. సో 500 రూపాయలు ఒక పీవీసీ మీటర్, మీ దగ్గర 1000 పీవీసీ మీటర్లు ఉన్నాయి. సో ఎంత వస్తుంది సార్? 5 లక్షలు వస్తాయి. కరెక్టే, బట్ ఎక్కడ తీసుకోవాలి, ఎవరికి అమ్మాలి నేను? మరి ఇక్కడ నాకు రమేష్ మల్లోస్ సార్ ఉండాలన్నా, ఆ టైంలో రమేష్ మల్లోస్ సార్కి అమ్మన్నా, బాలనరసింహ సార్కి అమ్మన్నా, కోట వెంకటేశ్వరకి అమ్మన్నా, లేకపోతే రాజ్ సార్కి అమ్మన్నా అవసరం లేదు. వీళ్ళందరూ అవసరం లేదు. మీరు మనీ చేంజ్ చేసుకోవాలనుకున్నప్పుడు వీళ్ళెవరు మీకు అవసరం లేదు. సో ఇదంతా లర్నింగ్ ప్రాసెస్. మీటింగ్ రమ్మనము ఇదంతా ఏంటంటే ఇలాంటి విషయాలే మనకు తెలియడానికి. మనం అంటుంటాం కరెక్టే, కొంతమంది డౌట్ వస్తుంది అప్పుడే, కొంతమంది మనసులో అనుకుంటారు కూడా. అఫ్ కోర్స్ నేను కూడా అనుకుంటాను సార్, ఎవరైనా చెప్పేటప్పుడు ఇంతకుముందు వీడు చెప్తా ఉంటాడులే అవన్నీ జరిగేవి అనుకుంటాం. ఇక్కడ మాత్రం జరిగే, ఇక్కడ మాత్రం జెన్యున్, ఇక్కడ మాట్లాడేది మొత్తం జెన్యున్ అన్నమాట. మీరు అనుకోవచ్చు సార్ మరి ఎలా తీసుకోవాలి, దాన్ని ఎలా తీసుకోవాలి అనుకుంటారు కదా. సో సేమ్ ఇక్కడ మీ చేతిలో మన సిస్టమ్ పల్లవిన వాళ్ళు ప్రెజెంట్ సిస్టంలో ఈ ఎక్స్చేంజ్ తీసుకొచ్చి పెట్టారు మన దగ్గర. సో నువ్వేం చేస్తావు అప్పుడు? పీవీసీ వాల్యూ 500 రూపాయలు అయిన తర్వాత ఇక్కడ నీ దగ్గర ఉన్న 1000 పీవీసీ మీటర్లను టైప్ చేస్తావు. బెటర్ దెన్ నీకు ఆ రోజు మంచి ప్రైజ్ ఉంది అమ్ముకోవాలని అనుకున్న రోజున అలా చేస్తావు. చేసిన తర్వాత యూహెచ్జిటి ఇక్కడ స్లిప్పింగ్ అంటే ఇక్కడ లేదు కనుక అక్కడ చూపించలేదు, ఇన్సఫిషియెంట్ పీవీసీ మీటర్ అని చూపిస్తుంది. అంటే మీరు టైప్ చేసిన పీవీసీ మీటర్ లేవు అని చూపిస్తుంది కదా. మీ దగ్గర ఉంటే కనుక ఏం చేస్తానంటే ఇప్పుడు ఈ 573 వచ్చే పీవీసీ జాగా లోపల అప్పుడు 5073 వస్తాయి. ఓకేనా? అవి ఎక్కడికి వస్తాయి మరి? ఇక్కడ స్వాప్ చేస్తే సేమ్ ఇదే ట్రస్ట్ వాలెట్ చూపించాను కదా, ఇదిగో ఇక్కడ యూహెచ్జిటి అని 63 ఉన్నాయి కదా, ఇక్కడికి వస్తాయి అవి యూహెచ్జిటీలు ఇక్కడికి వస్తాయి. అంటే ఇప్పుడు నువ్వు కొన్నప్పుడు కూడా నువ్వేం చేసావు? ఇండియన్ మనీ నుంచి వెళ్ళి మన ఐఎన్ఆర్ మనం వాడే రూపాయలు బైనాన్స్ ద్వారానో లేకపోతే ఇంకొక ద్వారానో నువ్వు ఐఎన్ఆర్ ఇచ్చి యూహెచ్జిటి కొన్నావు. యూహెచ్జిటి కొని యూహెచ్జిటితో పీవీసీ తీసుకున్నావు. ఫస్ట్ స్టెప్ ఏంటి? ఐఎన్ఆర్ అంటే ఇండియన్ మనీ మన రూపాయలతో యూహెచ్జిటి కొన్నావు అంటే స్టెబిలిటీ కాయిన్. ఇది యూహెచ్జిటి అనేది స్టెబిలిటీ కాయిన్. ఇది పెద్దగా నీకు 20 రూపాయలు 30 రూపాయలు తగ్గిపోవడం పెరిగిపోవడం జరగదు అనమాట. దాన్ని స్టెబిలిటీ కాయిన్ అంటాం. ఇది కొని దీంతో మనం పీవీసీ మీటర్ బై చేసాం, అంటే 3వ స్టెప్. సో ఇప్పుడు అలాగే దీన్ని నువ్వు ఐఎన్ఆర్ చేసుకోవాలనుకున్నప్పుడు కూడా సేమ్, ఫస్ట్ పీవీసీ నుంచి నువ్వు యూహెచ్జిటి మార్చుకోవాలా, యూహెచ్జిటి నుంచి వెళ్ళి ఐఎన్ఆర్ మార్చుకోవాలి. సేమ్ ఎట్లయితే లోన్కి వెళ్ళావో అట్లనే బయటకు వస్తుంది. ఓకే. సో మరి ఈ డౌట్ కూడా రావచ్చు, మరి ఎవరు కొనుక్కోవాలా సార్ ఇది? ఓకే, ఇప్పుడు నేను యూహెచ్జిటి తెచ్చాను ఇక్కడికి, ఇప్పుడు నా దగ్గర 63 యూహెచ్జిటీకి వచ్చినాయి అనుకోండి. సో మరి ఎలా నేను దీన్ని నా ఇప్పుడు ఇండియన్ అకౌంట్లోకి రావాలా? అంతేనా సార్? కరెక్ట్ కదా. సో ప్రెజెంట్ సిచ్యువేషన్లో మన దగ్గర ఉంటే కనుక, మన టీం ఉంటే కనుక నువ్వేం చేస్తావు? మన టీంకి ఇస్తావు, మన టీంకి అమ్ముతావు. అంతేనా సార్? బట్ నీ దగ్గర 1,00,000 యూహెచ్జిటి దాకా కూడా ఉన్నాయి, లేదా 10,000 ఉన్నాయి. ఈ 10,000 అంటే మా అంటే టీంలో 5,000 వచ్చినాయి, 2,000 వచ్చినాయి, 3,000 వచ్చినాయి, 8,000 వచ్చినాయి, ఇంకా 2,000 ఉన్నాయి నీ దగ్గర. సో నీకు ఇమీడియట్లీ అమౌంట్ అవసరం. అప్పుడు నువ్వేం చేయాలా? నీకు అమౌంట్ అయితే అవసరం, బట్ ఇక్కడ టీంకు ఇచ్చినవి అయిపోయింది, ఇంకా మెయిల్ ఉన్నాయి, ఆ అమౌంట్ కావాలి నీకు. యూహెచ్జిటి కాదు, ఇప్పుడు నీకు కావాల్సింది ఐఎన్ఆర్ కావాలి, ఇండియన్ మనీ కావాలి, అది కూడా బ్యాంకుకి రావాలి. ఏం చేయాలి అప్పుడు? నువ్వు ఏం చేయాలా అంటే నీకు అప్పటికే ఇక్కడ బైనాన్స్లో నేను బైనాన్స్ ఓపెన్ అవుతుంది కనుక నేను బైనాన్స్ గురించి మాట్లాడుతున్నాను. బట్ మన ఇండియాలో మనకి చాలా ఎక్స్చేంజెస్ ఉన్నాయి. వాటిల్లో కూడా మనం వాటికి కేవైసీ ఇచ్చి ఆ అకౌంట్లో అందులో మన ఇండియన్ మన అకౌంట్ డీటెయిల్ కూడా వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. కేవైసీ ఫినిష్ చేసుకోవాల్సి వస్తుంది. కేవైసీ అంటే నోన్ యువర్ కస్టమర్, నువ్వు ఎవరు, ఏం కథ, నీ ఆధార్ కార్డ్ ఏంటి, నీ పాన్ కార్డ్ ఏంటి అనే విషయాలు కేవైసీ.
దాన్ని కేవైసీ అంటాం. సో అలా అకౌంట్ క్రియేట్ అయి ఉన్నట్టయితే సో దాన్ని నువ్వేం చేస్తావు, ఇక్కడ నేను బైనాన్స్ ఓపెన్ చేస్తున్నాను. నాకు బైనాన్స్ ఇక్కడ నా దగ్గర ఉంది కనుక నేను బైనాన్స్ ఓపెన్ చేస్తున్నాను. సో నేను ఆల్రెడీ దీనికి కేవైసీ ఇచ్చాను, అన్ని చేసి పెట్టాను. సో ఏం చేస్తా ఇప్పుడు ఇక్కడ వ్యాలెట్లోకి వెళ్ళి సో స్పాట్లోకి వచ్చి ఈ స్పాట్లో ఇక్కడ చూడండి డిపాజిట్ అనే ఆప్షన్ ఉంది. డిపాజిట్ అనే ఆప్షన్ ఉంది, DEPOSIT డిపాజిట్. సో డిపాజిట్ క్లిక్ చేసి సో మరి నా దగ్గర ఏముంది, USDT ఉంది. సో నేను USDT మీద క్లిక్ చేస్తాను. TRCది ఉందా, BNBది ఉందా? అఫ్ కోర్స్ మనం BEP20 ఉన్న దగ్గర ఉంది కనుక BEP20 మీద క్లిక్ చేస్తాను. దెన్ ఇక్కడ స్కానర్ వచ్చింది దగ్గర ఉంటే, లేదంటే మాత్రం ఇక్కడ చూడండి దాని కింద అడ్రస్ వచ్చింది, వాళ్ళ అడ్రస్ ఇచ్చారు. ఈ అడ్రస్ను కాపీ చేశాను. కాపీ చేసి నేను ఏం చేస్తా, డైరెక్ట్గా ట్రస్ట్ వాటికి వెళ్తా. ఎందుకు ట్రస్ట్ వాటికి వెళ్తున్నా, ఇప్పుడు ఈ 63 USDT నేను అమ్ముకోవాలా, అంతేనా సార్? సో ఇక్కడ USDT మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసి సెండ్ చేసి పేస్ట్ అల్లో. ఓకే, సో హౌ మనీ, మ్యాక్సిమం అన్ని కావాలంటే మ్యాక్సిమం. బట్ ఇక్కడ నేను సెండ్ చేయదలుచుకోలేదు, మీకు ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. సో ఇక్కడ నేను ఇప్పుడు బ్యాక్ వెళ్తాను. అయితే ఇలా చేస్తే ఏమవుతాయంటే ఇక్కడ నుంచి 63 వెళ్ళిపోతాయి. ఇక్కడ 63 వెళ్ళిపోయి ఏడుకు వస్తాయి, బైనాన్స్లో డిపాజిట్ అన్నావు కదా నువ్వు, ఇడికి వచ్చి కూర్చుంటాయి సార్. ఇక్కడ చూడండి ఈ 1.53 USDT ఉంది కదా, ఆ ప్లేస్లో వచ్చి కూర్చుంటుంది. ఓకే, ఇక్కడ పైన చూడండి ఓవర్ వ్యూ, దాని పక్క ఉంటే స్పాట్, అక్కడ వచ్చి కూర్చుంటుంది. ఫిర్ నేను అమ్మాలి కదా, మరి ఇప్పుడు ఎట్లా అమ్మాలా, ఎలా అమ్మాలి? దెన్ P2P అంటే పర్సన్ టు పర్సన్, P2P అంటే పర్సన్ టు పర్సన్. మరి ఇక్కడ బాలకృష్ణ సార్ ఉన్నారా, లేకపోతే ఇంకా ఇక్కడ వచ్చిన రాజేష్ మహేష్ సార్ ఉన్నారా, ఎవరున్నారు, రాజేష్ సార్ ఉన్నారా? మనకి ఇవన్నీ అవసరం లేదు. ఇక్కడ ఎదుటి వ్యక్తి ఐ డోంట్ నో ఎవరో మనకు అవసరం లేదు. సో ఇక్కడ నేనేం చేస్తా, ఇంతకుముందు P2Pలోకి వెళ్ళి ఎలా అయితే కొనడం అంటేనేమో బై, ఇంగ్లీష్లో బై. అఫ్కోర్స్ అందరికి తెలుసు, బట్ ఏంటంటే మనం మాట్లాడే విధానం ఇదే కదా, చెప్పాలి కదా, అందుకు చెప్తున్నాను. ఇక్కడికి వెళ్ళాలా, నేనే మర్చిపోయినా. ఓకే, ఇది కాదు P2P, ఐఫోన్లో కదా, నేను కొద్దిగా మర్చిపోయాను అనమాట. గుర్తొస్తుంది వెంటనే, ఇట్లేం లేదు. ప్లీజ్ లీడర్ హెల్ప్ చేయండి, గుర్తు రావట్లేదు తొందరగా. P2Pలోకి వెళ్ళాలి ఇప్పుడు మనం. సార్ కింద వ్యాలెట్స్ లో చూసారా, మర్చిపోయాను నేను. వ్యాలెట్కి వెళ్ళి ఫీచర్ సార్, ఫండింగ్, సారీ ఫండింగ్. ఓకే, చూడండి ఫండింగ్కి వెళ్ళాము. ఇక్కడ చూడండి P2P అంటే పర్సన్ టు పర్సన్. సో ఇక్కడ మనము P2P మీద క్లిక్ చేసాం. సో ఇక్కడ నాకు ఎందుకు వస్తుందంటే మీ అందరికి తెలిసిన విషయమే. ఓకే, తర్వాత మాట్లాడతాను నేను. సో ఇక్కడ బై అంటే ఇప్పుడు నేను కొనాలనుకుంటే బై అంటే ఇలా వెతుకుతాను, ఏంటి ఎవరు ఉన్నారు సారీ నాకు ఎంత కావాలా, మినిమం ఎంత నుంచి స్టార్టు. నా దగ్గర యూపీఐ అడిగితే యూపీఐ నా దగ్గర లేదు. ఇక డిజిటల్ రూపీ నా దగ్గర లేదు. నెక్స్ట్ యూపీఐ నా దగ్గర లేదు. బట్ యూపీఐ ఉన్నా కూడా ఇతను 20,000 నుంచి వెళ్ళి అమ్ముతాడంట కనుక అవి 20,000 నా దగ్గర లేవు, నాకు 5,000 అవసరం. సో ఇప్పుడు నేను 5,000 ఎవరైతే అమ్ముతారో వాళ్ళ దగ్గర పోవాలా. సో ఇక్కడ 5,000 అమ్ముతాడట, కానీ ఇతను డిజిటల్ రూపీతో అమ్ముతాడంట. సో ఇతను 38,000తో స్టార్ట్ అంట, కానీ అయినా కొనుక్కోండి నేను దగ్గర, ఎందుకంటే రిక్వైర్మెంట్ వెరిఫికేషన్ అంటున్నాడు. అది ఏమి అడుగుతాడో తెలియదు, ఎంత టైం పడుతుందో తెలియదు. సో కొనాలనుకుంటే ఇలా వెళ్తాను, డిజిటల్ రూపీ. ఇతను 6,990 యూపీఐ నా దగ్గర లేదు కనుక నేను వేరే ఎక్కడికి వెళ్తాను. సో ఈ విధంగా మనం వెళ్తాం. ఐఎంపిఎస్ నా దగ్గర లేదు. సో నేను ఫోన్పే గురించి వెతుకుతున్నాను. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, 8,000 నుంచి వెళ్ళి 10,000 మధ్యనే. బట్ నా దగ్గర కొనుక్కోవాలనుకుంటే నా దగ్గర ఫోన్పే, పేటిఎం ఇవన్నీ ఉండాలా. ఓకే, నో ప్రాబ్లం. బట్ ఇతను ఎవరో నాకు తెలీదు. ఇతను మనం క్లిక్ చేసి అతను మనం ఇక్కడ ఎంతనో రాస్తాము, అయ్యన్నారు. ఓకే, సపోజ్ అతను ఎంత కావాలన్నా మినిమం మేబీ ఎంత అవసరం లేదు, 10,000 రూపాయలు రాస్తున్నాను. ఓకే,
ఎగ్జాంపుల్ 10,000 రూపాయలు. సో 8,000 నుంచి స్టార్ట్, అతని దగ్గర ఉన్నాయి 10,000. ఓకే. సో ఇలా క్లిక్ చేసి ఫోన్‌పే ద్వారా పంపిస్తావా దేని ద్వారా అనేది 3, 4 ఉన్నాయి కనుక అది క్లిక్ చేసి సో మనం బై అని కొడతాము. సో వెంటనే అతనికి డబ్బులు పంపించాలి మనం ముందుగానే. ఓకేనా? డబ్బులు పంపించాలి, అతను ఎవరో తెలియదు. డబ్బులు పంపించాలి అతనికి. పంపిస్తేనే అతను వెరిఫై చేసుకుంటాడు. వెరిఫై చేసుకుని మనకు అసెట్ పంపిస్తాడు. అసెట్ అంటే ఏంటి? యూఎస్డిటీ కొనుక్కోవాలనుకున్నావు కదా, యూఎస్డిటీ అది ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ అమ్మే విధానంలో ఉన్నాం, చెప్పుడు కాదు. యాక్చువల్లీ మనం ఇక్కడ బైలకు వెళ్ళాం కానీ బై కాదు. ఇక్కడ మనం ఏమనుకున్నాం, రేపు పొద్దున 500 అయ్యింది, అయితే నేను వాటిని అమ్మాలి కదా, 50 రూపాయలు కొనుక్కున్నాను. అవునా? 50 రూపాయలకు కొనుక్కున్నాను. సో నాకు ఇక్కడ 500 అయ్యింది. నాకు ఇప్పుడు రమేష్ సార్ లైన్లో లేడు, ఎగ్జాంపుల్ వేరే వాళ్ళు నా వాళ్ళు ఎవరు లైన్లో లేరు. సో నేను అమ్మేసేయాలా? ఏం చేయాలా అంటే ఇది చూడండి, ఇక్కడికి వచ్చింది. సేల్లోకి వెళ్ళాం. సేల్లోకి వెళ్ళిన తర్వాత చూడండి, తను వాల్యూ చెప్తున్నాడు ఇక్కడ. నేను 89 రూపాయలు నీకు ఇస్తాను. అది కూడా ఐఎంపిఎస్. ఓకే. బట్ తన యొక్క లిమిట్ కూడా ఉంది ఇక్కడ. ఫస్ట్ అతను చూడండి, 2,000 నుంచి వెళ్ళి 10,000 మధ్యలో కొనుక్కుంటాడు అతను. దగ్గర 11,000 అమౌంట్ ఉంటే అతనికి అమ్మరాదు, లేదా 1,000 ఉంటే అతనికి అమ్మరాదు. ఎగ్జాంపుల్ ఇస్తున్నాను, అలా అమ్మరాదు. సో మనం కిందికి వెళ్తాం. సో ఇక్కడ 88 రూపాయలు 80 పైసలు ఇస్తాడంట, కానీ 40,000 నుంచి వెళ్ళి 90,000 మధ్యన కొంటాడంట. అతనికి యూపీఐ ఉండాలి నీ దగ్గర. అట్లయితే నువ్వు సేల్ మీద క్లిక్ చేయి. ఓకేనా? లేదు నీ దగ్గర చూసుకోవాలన్నమాట, లిమిట్ అనమాట. దీని ఏమంటారు అంటే లిమిట్ అంటారు దీన్ని. సో తను ఇంత ఇస్తాడు నీకు. సో చూడండి, ఇతను ఎంత ఇస్తాడంట సార్? INR ఇది 3 లక్షలా సార్? స్టార్టింగ్ ఎవరైనా చెప్పండి. 8878 ఉంది కదా, స్టార్టింగ్ ఎంత ఉంది సార్ INR లిమిట్? ఓకే, ఎనివే వదిలేసేయండి. సో 88 రూపాయలు 72 పైసలు ఇస్తాడట. 19,000 నుంచి స్టార్ట్, 25,000 మధ్యలో. అలా సెల్ మీద క్లిక్ చేస్తాం. సెల్ మీద క్లిక్ చేసి నా దగ్గర ఇంత యూజ్ ఉంటుందని సెల్ మీద నువ్వు క్లిక్ చేస్తావు. సో ఎదుటి వ్యక్తి లైన్లోకి వస్తాడు. అతను ఎవరో మనకు తెలియదు. లైన్లోకి వస్తాడు ఖచ్చితంగా. చార్ట్ చేస్తాడు. చార్ట్ చేసి సో అండ్ సో. సో మనం అమ్మినప్పుడు, మనం కొనేటప్పుడు ఎలాగైతే అతనికి మనీ పంపించి చార్ట్లోకి వెళ్ళి సో నేను మనీ పంపించాను అని చెప్పేసి చెప్పడము, లేకపోతే తన యొక్క రిక్వైర్మెంట్ ఏది ఉందో అది. సో నువ్వు యూఎస్డిటీ అని రాయొద్దు అంటాడు, ఏది రాయొద్దు అంటాడు, జస్ట్ అని చెప్పేసి అవన్నీ రిక్వైర్మెంట్లు ఏదైతే ఉన్నాయో అవన్నీ చేసిన తర్వాత తను మనకు అన్ని కరెక్ట్ ఉంటే మనీ పంపిస్తాడు. ఇప్పుడు ఇతను కూడా అంతే. మనం కొన్నప్పుడు అతను ఎవరో తెలియదు, మనం మనీ పంపించాం. సో ఇప్పుడు మనం అమ్ముతున్నావు, తను కూడా అలాగే నీకు మనీ సెండ్ చేస్తాడు. చేసిన తర్వాత నీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. బైనాన్స్ కూడా అతను క్లిక్ చేస్తాడు. దెన్ నీ అకౌంట్లోకి ఇమీడియట్లీ అమౌంట్ రావాలి. నువ్వు ఫోన్పే ఇస్తే ఫోన్పే, ఐఎంపీ అంటే ఐఎంపీ బ్యాంకులోకి, యూపీఐ ఇస్తే యూపీఐ, ఏది ఇచ్చినావో అందులోకి తను అమౌంట్ పే చేస్తాడు. చేసిన తర్వాత తను అమౌంట్ పంపించని పెడతాడు, నీకు అమౌంట్ పంపిస్తాడు. సో వెంటనే నువ్వేం చేయాలా? నీకు ఒక నోటిఫికేషన్ ఉంటుంది నీ చేతుల్లోనే, మొబైల్ ఉందనుకోండి. సో నీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు రాగానే నీకు నోటిఫికేషన్ వస్తుంది. లేదా నీకు మొబైల్ అప్లికేషన్ లోపల ఓపెన్ చేసి చూసుకుంటావు, డబ్బులు వచ్చినాయా రాలేవా. ఎస్, వచ్చినటానికి 1-2 క్లిక్ ఉంటుంది. తర్వాత అసెట్ అతనికి నువ్వు పంపిస్తావు. క్లిక్ చేయమంటది. ఇక డబ్బులు వచ్చినాయని చెప్తావు కదా, బైనాన్స్కు నువ్వు చెప్పాల్సి వస్తుంది అక్కడ డబ్బులు వచ్చినాయని చెప్పేసి. సో అసెట్ సెండ్ చేయంటది. సో ఎదుటి వ్యక్తి నీకు అప్పుడప్పుడు చార్జ్ చేస్తారు లేట్ అయితే. వాట్ హ్యాపెన్స్ సార్? సో ప్లీజ్ సెండ్ అసెట్ అంటాడు. ప్లీజ్ సెండ్, లేకపోతే యూఎస్డిటీ అని రాయకూడదు అంటాడు. మనం కూడా అటువంటి పెట్టుకోవాలి, యూఎస్డిటీ పంపేది కాదు. అందుకని చెప్పేసి అసెట్ అంటారు. సో లేకపోతే ప్లీజ్ డూ ఇట్ అంటారు, అంటే త్వరగా చేయండి అని, లేదా త్వరగా పంపించండి అని. సో ఈ విధంగా అక్కడ నువ్వు క్లిక్ చేసి డన్ అని క్లిక్ చేసిన తర్వాత నీ యొక్క అసెట్ అతనికి వెళ్ళిపోతుంది. అంటే నీ దగ్గర ఉన్న యూఎస్డిటీ కావచ్చు, BTC కావచ్చు, BNB కావచ్చు, ఇథెరియం కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏది ఉన్నా, ఏ అసెట్ ఉన్నా అతనికి వెళ్ళిపోతుంది. సో ఇది కొనుక్కొని అమ్ముకునే విధానము. సో అందుకని చెప్పేసి మీరు అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు కదా సార్, ఆ టైంలో మనకి ఎవరు రావాలా, ఎవరికి అమ్మాలా, నేను ఎవరినైనా వెతకాలా అంటే వినుంటాం కదా సార్ మనం. ఇక్కడ మనం అంటాము అమ్ముకోవచ్చు మీరు అని చెప్పేసి. ఎందుకు సిస్టమ్ మనకి బైనాన్స్ కొద్దిగా నేర్చుకోండి అని చెప్పింది అంటే, మెయిన్ వచ్చేసి
బైనాన్స్ తర్వాత మిగతా విషయాలు కూడా మనం నేర్చుకోవచ్చు. మన సిస్టమ్ ట్రస్ట్ వాలెట్ అండ్ బైనాన్స్ గురించి నేర్చుకోండి అని చెప్పింది మనకి. సో ఇప్పుడు జనరల్గా ఏంటంటే సో ఇవన్నీ విషయాలు మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది సార్. అయితే ఇక్కడ మీరు ఒకటి గ్రహించండి. సో ప్రతిదీ ఇక్కడ మనం కేవైసీ ఇస్తున్నాం కనుక నువ్వు చేసే ట్రాన్సాక్షన్ ప్రతిదీ ఏమంటుందని ఇండియన్ గవర్నమెంట్ మనం అంటే మనం ఇండియా వాళ్ళం కనుక సో అక్కడ మనం పాన్ కేక్ కాదు సార్ ఏమంటారు పాన్ కార్డు ఆధార్ కార్డు సో ఎవ్రీథింగ్ ఇచ్చిన తర్వాతనే ఇది మనకు సక్సెస్ అవుద్ది కనుక సో దే నో ఎవ్రీథింగ్ అంటే వాళ్ళకి తెలుస్తుంది మనం ఏం చేసినా కూడా సో ట్రాన్సాక్షన్ వాళ్ళకు అర్థమవుతుంది. ఓకేనా? సో ఇది సార్ చేసుకునే విధానము. మరి ఎవరు వర్రీ అవ్వద్దు, టెన్షన్ పడే అవసరమే లేదు. ఓకేనా? సో ఇక్కడ చేసే వాళ్ళంతా ఇలాగే చేస్తారు. ఓకేనా? అర్థమైంది కదా సార్? అంటే ఎక్స్చేంజ్ ఏదైనా కావచ్చు, బట్ విధానం ఇదే. ఎక్స్చేంజ్ డిఫరెంట్ ఉంటాయి, ఎందుకంటే మీరు ఒక్కొక్కరు చాలా ఎక్స్చేంజ్ ఉన్నాయి మనకు ఇండియన్లో కూడా. వజ్రక్స్ అని, ఇంకా వేరే వేరే చాలా, సన్ క్రిప్టో అని, ఇంకా చాలా ఉన్నాయి, చాలా అంటే చాలా ఉన్నాయి. బట్ ఏది అయినా వితౌట్ కేవైసీ ఏది యాక్సెప్ట్ చేయదు. అంటే నీ గురించి వాళ్ళకి తెలియాలన్నమాట. నీ గురించి కేవైసీ అంటే ఏంటి సార్? నోన్ యువర్ కస్టమర్, రైట్? సో నీ గురించి వాళ్ళకి తెలియాలి పూర్తిగా, అప్పుడే వాళ్ళు నీకు ఏదైనా సర్వీస్ ప్రొవైడ్ చేయగలుగుతారు. ఓకేనా? సో ఇప్పుడు మన బైనాన్స్ కూడా ఏంటి, కొద్దిగా మనకు మరి అందరికి తెలిసిన విషయమే. సో కొందరికి అప్లికేషన్ ఇప్పుడు ఓపెన్ అవ్వట్లేదు. సో మనం మాట్లాడుకున్నాం, ఇండియన్ గవర్నమెంట్ జస్ట్ వాళ్ళ రిక్వైర్మెంట్ ఉన్నాయి కొన్ని, అవి మాకు మరి ఇస్తేనే నువ్వు ఈజీగా వాడుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. బట్ వాళ్ళకున్న రిక్వైర్మెంట్ వాళ్ళకు ఉంటాయి మన ఇండియన్ గవర్నమెంట్కి. సో ఇచ్చినప్పుడే నువ్వు బిందాస్గా యూటిలైజ్ చేసుకోవచ్చు అని చెప్తాను అనమాట. సో ఓకే, ఎనీవే ఎట్లా ఇలా వచ్చాం కనుక హార్ట్లో చూడండి ఏముంది, 576 బీటీసీ సారీ బిఎన్బి, బీటీసీ 69 అంటే 70 వరకు కూడా వెళ్తుంది. ఇథేరియం, దెన్ పెపే మైనస్లో ఉంది, సోల్ 188 అయినా మైనస్లో ఉంది, సిబ్ ప్లస్లో ఉంది. 2987 ఉన్నా కూడా. సో ఈ విధంగా చూసుకోవచ్చు మనం హార్ట్లో. దెన్ గెయినర్లో ఎవరు ఉన్నారని చూసుకుంటే గెయినర్స్ ఈరోజు సిబిసి అంట, సో మనకు ఐడియా లేదు. ఇలా మీరు వ్యూ మోర్ మీద క్లిక్ చేసి కూడా అన్ని ప్రతిదీ చూసుకోవచ్చు. నెక్స్ట్ లూజర్, ఎఫ్టిఎం అంట, ఈఆర్ఎన్, పిఎన్టి, లునా, భూమి, సో మోబ్, ఇలా లూజర్స్లో కూడా ఎవరు ఉన్నారు. వ్యూ మోర్ మీద క్లిక్ చేస్తే ఇంకా అందరు కనబడతారు, అన్ని కనబడతాయి, అందరు కాదు అన్ని కనబడతాయి. తెలుగుని కూని చేస్తున్నాం మనం. నెక్స్ట్ న్యూ లిస్టింగ్. ఓకే, సో ఏ విధంగా మైనస్ ఉంది, ఏ విధంగా ప్లస్ ఉంది అంటే రీసెంట్లీ న్యూ లిస్టింగ్ అంటే రీసెంట్లీ మనకి లిస్టెడ్ అయిన అనమాట. ఓకేనా? సో ఇలా వ్యూ మోర్ మీద క్లిక్ చేసుకుంటే ఈ మధ్యన అయినాయన్నీ కనబడతాయి మనకి. న్యూ లిస్టింగ్ అయినవి, ఎంతకు వచ్చినాయి, ఎంత మైనస్ అయినాయి, సో ప్రతిదీ డీటెయిల్ అక్కడ పక్కముంట రైట్ సైడ్లో ఏవైతే ఉన్నాయో వీటి మీద మనం క్లిక్ చేస్తే పూర్తి వారి యొక్క చిట్టా బయటకు వస్తుంది. సో రీసెంట్లీగా అంటే ఈటీహెచ్ఎఫ్ఐ అంట, నేను 9+9 ఉంది, దాన్ని క్లిక్ చేస్తాను. 9 క్లిక్ చేస్తూనే ఇలాంటి డీటెయిల్ మనకు బయటకు వస్తుంది. సో క్యాండిల్ స్టిక్ ఎవరైతే మరి వెళ్ళారో వాళ్ళకి ఇది కొద్దిగా ప్లస్ పాయింట్ అవుతుంది అనమాట. ఏంటి క్యాండిల్ స్టిక్, ఎలా మనం బై చేయాలా, ఎప్పుడు మనం సేల్ చేయాలా. సో ఇది 15 minute క్యాండిల్ ఉంది. సో దీన్ని 1 hourలో పెట్టుకోవచ్చు, 4 hourలో పెట్టుకోవచ్చు, దెన్ 1 day కూడా పెట్టుకోవచ్చు. చూడండి 1 day అయితే ఇలా చూపిస్తుంది. అంటే రీసెంట్లీగా లిస్టెడ్ అయింది కనుక ఒక క్యాండిల్ వచ్చేసి ఒక ఏమంటుందని ఒక రోజు అనమాట. 1 day అంటే ఎన్ని రోజులు అయింది అనేది కూడా తెలుస్తుంది మనకి. ఇప్పుడు ఇక్కడ సపోజ్ తెలియాలంటే అక్కడ ప్రైస్ ఉంది చూడండి పక్కన, దాని పక్కన ఇన్ఫో ఉంది, ఈ ఐఎన్ఎఫ్ఓ ఇన్ఫో మీద క్లిక్ చేస్తే సో ఎప్పుడు అంటే మన 18వ తారీఖు నాడు ఇది లిస్టెడ్ అయిందని చెప్తుంది ఇక్కడ మనకి. సో ఆల్ టైమ్ హై అంటే 4.99
అని చూపిస్తుంది. సో దీని ర్యాంక్ వచ్చేసి 153, మార్కెట్ క్యాప్ వచ్చేసి 569.86 మిలియన్, ఫుల్లీ డిల్యూటెడ్ మార్కెట్ వచ్చేసి 4.95 బిలియన్స్. మార్కెట్ డొమినెన్స్, సర్క్యులేట్ సప్లై, మ్యాక్సిమం సప్లై, టోటల్ సప్లై, ఇష్యూ డేట్ 18/3 రీసెంట్గానే వచ్చింది. సో ఆల్ టైమ్ లో అంటే $2 కూడా వెళ్ళింది. ఇది 2.8308 కూడా వెళ్ళింది. ఇది 19వ తారీఖు నాడు, 18వ తారీఖు నాడు వచ్చింది, మళ్ళీ 19 నాడు పడిపోయింది. బట్ ఈ రోజు ఎంత ఉంది? ఇప్పుడు చూస్తే 4.990 ఉంది. సో ఇక్కడ కింద ఏంటంటే ఈ బయ్యర్స్ అండ్ సెల్లర్స్ ఎంతమంది ఉన్నారు కూడా ఇగో ఇక్కడ ఇలా కనబడుతుంది మనకి. సో దీంట్లో చాలా ఉన్నాయి చూడండి. ఇక్కడ ఎంఏ, ఈఎంఏ, బిఓఎల్ఎల్, ఎస్ఏఆర్, ఏబిఎల్, వాల్యూమ్, చూడండి ఇవన్నీ చాలా ఉన్నాయి. వీటన్నిటిని మనకు ట్రైనింగ్ లో ఇవ్వడం జరుగుతుంది. సో దాన్ని బట్టి పబ్లిక్ మూవ్ అవుతారు. ఓకేనా? ఇక్కడ కుడి సైడ్ లో బోంక్, ఇప్పుడు చూసిన బోంక్ అని వస్తుంది, ఇక్కడ వేరే రావాలి కదా. ఓకే, ఎనివే దీని సెట్టింగ్ తర్వాత చూస్తాను, ఇప్పుడు కరెక్ట్ కాదు టైం అయితే కనుక. ఓకే, సో ఇక్కడ మనకు అన్ని డీటెయిల్ కూడా వస్తాయి అట్లా అనమాట. సో ఈ విధంగా మనం చూడొచ్చు సార్, ఎందుకంటే ప్రతిదీ మన చేతుల్లోనే ఉంది. ఎవ్రీథింగ్ మన హ్యాండ్లో ఉంది. ఓకేనా? సో ఈ విధంగా ఇక్కడ అంటే ఇవన్నీ కూడా సరే ఇప్పుడు మనం యాక్చువల్లీ మనం చేయాల్సిన ఓన్లీ పీవీసీఏ. బట్ వైడ్గా చూస్తే వీటన్నిటి మీద పబ్లిక్ అమ్మడం కొనడం చేసుకుంటుంది, మనీ సంపాదిస్తుంది. ట్రేడర్స్ వస్తూ ఉంటారు, మనది కూడా అంతే. ఇక ఒకసారి ఇక్కడికి వస్తే ఎవరు ఏంటి అనేది ఉండదు, మొత్తం వరల్డ్ వైడ్గా పబ్లిక్ ఇక్కడికి రావడం జరుగుతుంది. ఎవరు అమ్ముతున్నారు, ఎవరు కొనుక్కుంటున్నారు కూడా మనకు ఐడియా ఉండదు. బట్ మనం సంపాదించుకుంటున్నాం లేదా అని అది మాత్రం మనం చూసుకోవాలి. ఓకే, సో కరెక్ట్గా టైం అయింది బాబు. ఎనీవే ఒకసారి కాయిన్ మార్కెట్ క్యాప్లోకి వెళ్దాం. సారీ, చూస్తే ఇక్కడ ఓకే, ఇక్కడ చూడండి, ఇక మళ్ళీ 83 ఏంటిది? ఎక్స్ట్రీమ్ గ్రిడ్ అంట, అంటే ర్యాంక్. అంతకుముందు ఒకసారి చూసాం మనం ఆల్రెడీ. సో డీప్గా వెళ్ళాను ఇందులోకి. ఇక డైరెక్ట్గా మనం పీవీసీలోకి వెళ్దాం, దెన్ వీ విల్ క్లోజ్ మీటింగ్, రైట్? సో పీవీసీ మళ్ళీ పెరిగింది 57. సో ఇది 24 అవర్స్ క్యాండిల్ చాలా బాగా చూపిస్తుంది ఈరోజు. పైకి కిందికి, పైకి కిందికి, పైకి కిందికి వచ్చి ఈ విధంగా గ్రాప్ చూడండి. ఇది గ్రాప్ అంటాం దీన్ని. ఇది దాకా చూసాం కదా వేరే వీటిని. సో అలాగే మన పీవీసీ మీటర్ని చూడండి ఇక్కడ. ఓకే, బై చేసుకునే వాళ్ళు బై చేసుకోవచ్చు. సో స్టార్టింగ్ బిగినింగ్లో చెప్పడం జరిగింది కదా. సో అంతా ఏదైనా మన చేతుల్లోనే ఉంది. డోంట్ వర్రీ, బీ హ్యాపీ, టెన్షన్లో ఉండొద్దు, భయపడద్దు. భయపడితే ఏ పనులు జరగవు. సో కమ్యూనిటీ హోల్డర్స్ 1.94 అంటే 1,94,347. సో టోటల్ లిక్విడిటీ అండ్ టోటల్ సప్లై, ఎఫ్డివి వాల్యూమ్ 24 అవర్స్లో బిజినెస్ చూపిస్తుంది. ఈరోజు లో వచ్చేసి 54, హై వచ్చేసి 57. ఇక్కడ కూడా మీరు 1000, 2,000 పీవీసీ మెటాల్ను మార్చుకుంటే కొంతవరకు అర్న్ చేయగలుగుతారు. ఇక్కడ ఇలా 3 సెంట్లలో కూడా చేంజ్ అయినా కూడా ఎఫెక్టివ్ ఎక్కడ పడుతుంది అంటే సో మన క్యాపిటల్ ఎక్కువ ఉండాలి. క్యాపిటల్ అంటే ఒకవేళ నీ దగ్గర 2-3 వేల పీవీసీ మెటల్ ఉన్నా, లేకపోతే నీ దగ్గర 2-3 వేల యూజిటీలు ఉన్నా, సో ఈ 3 సెంట్లలో అయినా నువ్వు కొద్దిగంత అర్న్ చేసుకోగలుగుతావు. అందుకే అంటాం ఇదే వాల్యూమ్ అనమాట. 24 వాల్యూమ్ అనేది ఇక్కడనే ఇంక్లూడ్ అవుతాయి అనమాట. ఓకేనా? సో బిజినెస్ అనేది వరల్డ్ వైడ్గా ఎలా తెలుస్తుంది అంటే ఎంత రేట్ ఉన్నదని కాదు వరల్డ్ వైడ్గా చూసేది. ఇక్కడ మనము ఈ లైవ్లో గూగుల్లో చూసేది ఎంత రేట్ ఉన్నదనేది. అఫ్ కోర్స్ అది కూడా చూస్తారు, బట్ ఏంటంటే ఇక్కడ మెయిన్ ఏంటంటే బిజినెస్ ఎంత జరిగింది 1 మంత్లో. ఎగ్జాంపుల్గా తీసుకుంటే పీవీసీ మెటా వాళ్ళు ఎంత బిజినెస్ చేశారు, లేదా బీటీసీ వాళ్ళు ఎంత బిజినెస్ చేశారు, లేకపోతే ఇంకోటి వాట్ ఎవర్ ఇట్ ఈస్,
బయ్యర్స్ ఇవన్నీ లెక్కలోకి తీసుకుంటారు అనమాట. కొనేవాళ్ళు పెద్ద పెద్ద కంపెనీస్ కానీ లేకపోతే పెద్ద పెద్ద వ్యక్తులు కానీ. సో ఎనీ టైం వాళ్ళకి పని ఏమి ఉండదు, ఓన్లీ జాబ్ ఉండదు, వాళ్ళకు వేరే వర్క్ ఉండదు, ఓన్లీ 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 దీని మీదనే ఉండేవాళ్ళు. ప్రతిదీ చిన్న చిన్న విషయాన్ని కూడా చూస్తారు, చూసి వాళ్ళు వీటిల్లోనే అర్న్ చేసుకుంటారు, సంపాదించుకుంటారు. ఓకే, సో మై పార్ట్నర్స్, థ్యాంక్ యూ. కరెక్ట్ టైం అయింది. సో మంచి విషయాలు. చలో పీవీస్ మేడం మరి అప్డేట్ లేదు కనుక నేను మరి జనరల్ టాపిక్ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే అప్పుడప్పుడు నేర్చుకోవాలి కదా. అదే రామ్ తేజ్ సార్ కూడా వచ్చారు, బట్ నేను చూడలేదు. హేంద్రజ్ కూడా చేశారు. ఇప్పుడు నేను ఎందుకంటే స్క్రీన్ షేర్ నుంచి వెళ్ళి ఇక నేను బయటకి చూడలేదు. ఇక ఒకసారి స్క్రీన్ షేర్ చేశానంటే ఓన్లీ లోడ్కి వెళ్ళని మీకు ఇప్పటిదాకా చూపించాను కదా. సో ఎనీవే, సార్తో మాట్లాడి మనం మీటింగ్ ఏం చేసుకున్నాం, టైం కూడా అయింది కనుక. సో వెల్కమ్ రామ్ తేజ్ సార్. ఎస్ సార్, ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి గుడ్ ఈవినింగ్ సార్. అయితే చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్ ఇవాళ. కొన్ని చిన్న చిన్న పాయింట్స్ ఏవైతే ఉన్నాయో జరుగుతున్న వాటిల్లో ఒక వ్యాలిడ్ పాయింట్స్ చెప్పారు నీట్ గా. అయితే సార్ ఒక చిన్న అనౌన్స్మెంట్, అంటే నా తరఫున రేపు ఒక మంచి సెషన్ తీసుకుందామని నేను అనుకుంటున్నా సార్. ఒక స్క్రీన్ రిప్రజెంటేషన్ తోటి ఒక మంచి సెషన్ తీసుకుందామని అనుకుంటున్నా. రేపు తప్పనిసరిగా మన మీటింగ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా రేపు మిస్ కాకుండా రావాల్సిందిగా అందరికి రిక్వెస్ట్ అన్నది. ఒక మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. ఒక దాని మీద నేను ఒక ఆల్మోస్ట్ 3 to 4 days గా ప్రిపేర్ అవుతున్న ఒక ఇన్ఫర్మేషన్, ఒక దాని మీద ప్రిపేర్ అయ్యాను, దాని గురించి చెప్దామని. ఎందుకంటే సార్ ఏదైనా ఇనిషియల్ గా ఒక ఐడియా ఉందంటే అది ఎక్కడి నుండో స్టార్ట్ అవుతుంది కదా సార్. ఆ ఇనిషియల్ స్టేజ్ నుండే మన పీవీసీ మెటా ఏ రేంజ్ వరకు వెళ్ళిద్దో, అసలు మన క్రిప్టో గురించి ఏంటిది, మనీ గురించి ఏంటిది, మొత్తం ఒక సబ్జెక్ట్ తయారు చేశాను సార్. అది రేపు అందరికి షేర్ చేద్దామని ఒక ఆలోచన ఉంది సార్ నాకు. అది రేపు ఏదైనా సెషన్ వీలైతే తీసుకోవచ్చా సార్? వీలైన ఎట్లేం లేదు సార్, ఖచ్చితంగా కంపల్సరీగా మన వాళ్ళు నేను అందరి గ్రూప్ లో కూడా మెన్షన్ చేస్తాను. సో ఖచ్చితంగా సార్, కంపల్సరీ. ఎన్ని గంటలకు వస్తారు సార్? ఉంటుందని చెప్పి నేను మీరు 10 నుంచి వెళ్ళి మీరు రండి. మీరు ఎందుకంటే మీ సెషన్ 10 నుంచి స్టార్ట్ చేయండి 10 గంటలకి. కరెక్ట్ గా 10 గంటలకి, ఎందుకంటే మీటింగ్ వచ్చేసి మనకి 9:40కి స్టార్ట్ అవుతుంది. సో ఎవరు వచ్చినా 9:40కి స్టార్ట్ అవుతుంది. మీరు 9:04కి రండి. బట్ నేను ఏంటంటే జనరల్ గా 20 minutes అనేది అలా జరిగిపోతూ ఉంటది. దెన్ మీ సెషన్ వచ్చేసి 10 నుంచి వెళ్ళి స్టార్ట్ చేయండి అని నేను అంటున్నాను. ఓకేనా సార్? అయితే ఒక చిన్న ఒక డౌట్ అడగాలి సార్. అయితే నేను మొన్న 2 days బ్యాక్ రాలేదు. అయితే మొన్న ఒక డిస్కషన్ జరిగిందంట కదా సార్ మీటింగ్ లో, మన మీటింగ్ లో ఏదో ఒక పర్సన్ ఏదో ఒక క్వశ్చన్ అడిగారు, ఏదో డిస్కషన్ జరిగిందని చెప్పి పొద్దున్న నాకు ఒక 2-3 కాల్స్ వచ్చాయి. ఏంటి ఒక్కసారి గుర్తు చేయండి, నాకు గుర్తు రావట్లేదు. నిన్న లేదు మొన్న? అదే 3 days బ్యాక్ 2 days బ్యాక్ అదే ఇది చెన్నై నుండి ఆపరేట్ చేస్తున్నారు సంథింగ్ ఏదో డిస్కషన్ వచ్చిందని. అది నో ప్రాబ్లం. అదేంటంటే అంతే సార్, ఎందుకంటే పబ్లిక్ ఏంటంటే ఒక్కొక్కసారి మనకి ఏంటంటే ఇక్కడ మనం అనుకుంటున్నాము ఇది ఇంటర్నేషనల్ లెవెల్ అని, బట్ ఇంటర్నేషనల్ లెవెల్ అయితే ఎందుకు పెరగట్లేదు, లేకపోతే మనం ఎందుకు ఇది ఎక్కువ నడుస్తుంది, మరి ఇండియాదా లేకపోతే మరి వేరే కంట్రీదా? సో ఇలాంటివి అది నార్మల్ సార్, అది దానికి సీరియస్ క్వశ్చన్స్ కాదు, నార్మల్. బట్ అంటే కొంచెం డిస్కషన్ జరిగిందని ఒక 2-3 కాల్స్ వచ్చేసారు నాకు. నేను లేనేమో, దేని గురించో తెలియదు, మరి నేను లేనేమో, మేబీ అలా అయితే మరి నేను లేను కావచ్చు. చూద్దాం. అది పర్టికులర్ గా డేట్ అడగండి, ఎందుకంటే మనకి యూట్యూబ్ లో రికార్డ్ అవుతుంది కనుక ఒకవేళ అది ఏ రోజు అనేది మనకు తెలిస్తే ఎవ్రీడే ఏమవుతుంది అంటే సార్, ఇప్పుడు రికార్డ్ అవుతుంది, ఇది ఏమవుతుంది అంటే రేపు ఇండియన్ టైం మనకు 12 లోపు ఈ రోజు జరిగిన ఏదైతే ఉందో యూట్యూబ్ లింక్ మనకు షేర్ అవుతుంది మన మీటింగ్ లోని, మన గ్రూప్ లోని. సో టెన్షన్ ఏముంది, అది వినొచ్చు అనమాట. అంటే వాళ్ళని పర్టికులర్ గా డేట్ అడిగితే కనుక వి విల్ సీ, అంటే మరొకసారి మనము చూడొచ్చు దాన్ని ఏమి జరిగింది అనేది. అయితే నాకు తెలిసిన ఒక పాయింట్ అంటే పొద్దున్న ఒక మన వీరాంజన్ సార్ గారు కూడా ఒక చిన్న డౌట్ అడిగారు దాని గురించి రిలేటెడ్. ఇలా అడుగుతున్నారు, ఏంటి మనం ఏ స్టేటస్ లో ఉన్నాము, అంటే మన ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఏంటి అని చెప్పి. అయితే
ఒక ఇప్పుడు చూసుకుంటే సార్ బిట్ కాయిన్ కూడా ఒక అనానిమస్ యూజర్ అనేది క్రియేట్ చేశారు. అంటే సతోషి నకమోటో అనే ఒక పర్సన్, ఆ పర్సన్ అసలు ఎగ్జిస్టెన్స్ లో ఉన్నాడో లేదో అని కూడా మనకు తెలియదు. తెలీదు, రైట్. అతను అది ఒక సంస్థనా తెలీదు, లేకపోతే ఒక కానీ వ్యక్తియా కూడా మనకు తెలియదు. అది క్రియేట్ చేసాడు ఒక వ్యక్తి, ఆయన పేరు ఇది అని అన్నారు. ఇవాళకి డానియల్ జాన్సన్ అనే పర్సన్ ఉన్నారో లేదో కూడా మనకి ఎగ్జిస్టెన్స్ లో తెలియదు. ఎందుకంటే అది పర్సనల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి వాళ్ళకి థ్రెట్ ఉంటది కాబట్టి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు. ఇంత ట్రిలియన్ మార్కెట్ ని నడుపుతున్నదంటే ఆ పర్సన్ ని ఎనానమస్ గా ఉండడంలో తప్పులేదు సార్. అలాంటి ఒక పర్సన్ క్రియేట్ చేసిన ఐడియాని ఇవాళ రోజుల్లో పెద్ద పెద్ద బ్లాక్ రాక్ కానివ్వండి, కొన్ని రాక్ చైల్డ్ బ్యాంకింగ్ సెక్టర్స్ కానివ్వండి, పెద్ద పెద్ద కంపెనీస్ లో అందరూ కూడా ఇన్వెస్ట్ చేసుకుంటూ వస్తున్నారు. అంటే అతను క్రియేట్ చేసిన ఐడియాని మల్టీ బిలియనర్స్, మల్టీ మిలియనైర్స్ ఉన్న వాళ్ళు వీళ్ళు ఫాలో అవుతున్నారంటే మనం ఫాలో అవడంలో తప్పలేదు కదా సార్. ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ లో ఒక ఐడియాని ఇంతమంది పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్స్ ఉన్న పీపులే, ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళే ఫాలో అవుతున్నారంటే మనలాంటి మీరు సాధారణ వాళ్ళు ఫాలో ఇవన్నీ అవ్వడం అంటే ఇప్పుడు కొన్ని విషయాలు ఇప్పుడు మీరు ఏంటంటే మనకు టైం కూడా అయింది కనుక, సో యూ కెన్ మనం మీరు రేపటి రోజున మాకు మంచి ఇవ్వండి. సో ఫుల్ టైం మీకు ఇస్తున్నాం. మాకు రేపు మీ సెషన్ ఇవ్వండి. సో మీరు కూడా ఏంటంటే ఎంత వర్క్ ఉన్నా కూడా 10 గంటల లోపు మీరు ఫ్రీ అవ్వండి. ఇక్కడ మీరు కూడా కంఫర్టబుల్ ప్లేస్, దెన్ మనం డిస్కస్ చేసుకుందాం. నేను ఎన్నో రోజుల నుంచి మీతో అంటున్నాను కూడా, సో మీకు ఫుల్ టైం ఇవ్వాలని నాకు తెలుసు, ఎందుకంటే తీసుకోవాలని అనుకున్నాం. సో అది ఏదో అనుకోకుండా మంచి పని మరి మీరే అనౌన్స్ చేశారు. సో మధ్యలో వచ్చినందుకు ఉన్నప్పుడు అనుకోవద్దు, ఎందుకంటే టైం అయింది. రేపు ఇన్ డీటెయిల్ గా మంచిగా డిస్కషన్ పెట్టుకుందాం సార్, రేపు ఒక 1 hour సెషన్ లో. ఒక విషయం కూడా చెప్తాను. మనకేంటంటే మనకు పీవీసీలో ఏదైనా కొత్త అప్డేట్ వచ్చినప్పుడు మనము 2 గంటలైనా 3 గంటలైనా 4 గంటల మీటింగ్ నడిచినా మనము దాని టైం పట్టించుకోం సార్. బట్ ఏంటంటే యాక్చువల్లీ మన మీటింగ్ ఏంటంటే 9:40కి స్టార్ట్ అయ్యి మనకు 11కు క్లోజ్ అవ్వాలి, ఎండ్ అవ్వాలి అనమాట. సో ఏదైనా అప్డేట్ వచ్చినప్పుడు మాత్రం మనము టైం చూడం, ఇక అది నో నీడ్ టు టైం, మనకు టైం చూసిన అవసరం. అందుకని చెప్పేసి రేపు మనం మీరు ఈ డిస్కషన్ లో ఇవన్నీ విషయాలు మాకు చెప్పండి. సో ఎనివే మై డియర్ పార్ట్నర్స్, థ్యాంక్ యూ సార్. సో మై డియర్ పార్ట్నర్స్, రేపు మీరందరూ మరి ఆన్ టైంలో రండి. తర్వాత మీ టీంను కూడా తీసుకురండి, ఎందుకంటే వీ నీడ్ టు నాలెడ్జ్. యాక్చువల్లీ కొత్త అప్డేట్ ఏదైనా రాకున్నా కూడా మరి సార్ ద్వారా మనం మాట్లాడితే మనకు అన్ని నాలెడ్జ్ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నాలెడ్జ్ ఎంత గెయిన్ చేస్తే అంత మనము మరి అర్న్ చేస్తాం సార్. సో ఎంత పెద్ద వ్యక్తి అయినా బుక్ ఎందుకు చదువుతాడంటే నాలెడ్జ్. సో మనం ప్రతిదీ నాలెడ్జ్ తీసుకున్నప్పుడే అన్ని విషయాల్లో ముందుకెళ్ళగలుగుతాము. సో మీకు చూడండి, ఇప్పటిదాకా నేను మాట్లాడినంతా కూడా ఏంటంటే కొంతమంది అనుకోవచ్చు వినో అంటే నాకు తెలుసు ఈ విషయం, నాకు తెలుసు కొంతమంది అనుకుంటారు. బట్ చాలా మందికి ఇది తెలియదు, ఎందుకంటే పదే వినాలా, అంటే ఇదే నాలెడ్జ్ అనమాట. సో నాలెడ్జ్ ఎంత తీసుకుంటే అంత మంచిదే. సో ఎనీవే థ్యాంక్ యూ సార్. మరి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. సో సెషన్ ఇక్కడ ఎండ్ అవుతుంది. సో రేపు మరి విన్నారు కదా, సారే మనకి అనౌన్స్ చేయడం జరిగింది. సో అందరూ ఆన్ టైంకి రండి, మీ టీం కూడా తెచ్చుకోండి. థ్యాంక్ యూ ఆల్. జై పీవీస్ మట, పీవీసీ విల్ నెవర్. థ్యాంక్ యూ రాజేష్ సార్. థ్యాంక్ యూ రాజేష్. థ్యాంక్ యూ రాజేష్ సార్. జై పీవీస్ మట. థ్యాంక్ యూ ఆల్. జై పీవీస్ మట, పీవీసీ విల్ నెవర్. థ్యాంక్ యూ ఆల్. జై పీవీస్ మట. జై పీవీస్ మట.